ఎం జగదీశ్వర్ గారు, సాయిరామ్ హనుమాన్ జంక్షన్. సాయిరామ్ మేడం గారు. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన లక్ష్మీనారాయణ గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నాకు నమస్కారములు. అలా మీ ఇక్కడ అందరూ వీక్షిస్తున్న అందరికీ నాకు సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. సాయిరామ్. నాకు ఈ సత్యం శివం సుందరం అనే స్వామివారి రచించిన ఈ చదువుకునే అవకాశం కల్పించారు. దీనికి ముందు నిన్న పద్మాభయన్ గారు చెప్పిన కొన్ని విషయాలు చెప్తాను నేను. దాంట్లో స్వామి మనకి భవరోగాలను తొలగించే భౌతిక దేహ రుగ్మతను కూడా నివారించడానికి మనకి స్వామి సుప్రసిద్ధుడని మనకి ఆయన విభూతి ద్వారా, అలాగే ఇంటర్వ్యూ రూమ్ లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆనందంతో ఉండి వాళ్ళు వాళ్ళకి ఆశ, ధైర్యము, తృప్తి, నమ్మకము, అభయము, శాంతి మొదలగు గుణములను నేనుండగా నీకు భయమెందుకు, మీ భారమంతయు నాపై వేచిన దృఢముగా నన్ను నమ్మిన మిమ్మల్ని నేను చూసుకుంటానని చెప్పారు. అలాగే భజనలో కూడా సర్వధర్మ ప్రార్థనలు చేయాలని, సత్య జ్ఞానం అనంత బ్రహ్మ అను పాటలను శ్రీ స్వామి వారి దగ్గర నుండి పాటించేవారని, అలాగే సర్వధర్మ ప్రార్థనలు కూడా అన్ని భాషల్లోనూ, తెలుగులోను, అరవం, కన్నడం, హిందీ అన్ని భాషల్లో కూడా కంఠమెత్తి పాడమని, అలా కంఠమెత్తి పాడటం వల్ల మనలో ఉన్న రాగద్వేషాలు, దుష్టగుణములు, చెడ్డ గుణములు అన్ని పక్షుల వలె, ఒక చెట్టు మీద ఉన్న పక్షుల వలె నామస్మరణ చేయటం వల్ల మన భజన ద్వారా మనలో ఉన్న దుర్గుణాలు అలా పక్షులు ఎలా వెళ్ళిపోతాయో మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కూడా అలాగ వెళతాయని స్వామి మనకి సూచించారు. అలాగే మనకు ఆయన చెప్పిన ప్రబోధంలో సత్యధర్మ శాంతి ప్రేమల్లో కూడా అనే ప్రబోధం ఒకటి చేసి దాన్ని కూడా మనకి విన్నవించే స్వామి ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే సత్యధర్మ శాంతి ప్రేమల్లో మనకు తెలుసుకుంది ఏంటంటే, మనం ఈ సత్యధర్మ పాటించడం వల్ల భక్తే అనేది వర్షము, ఇతర వాసనల కలుపు, పండు పంట అయ్యే బ్రహ్మానందము. అంటే మనం ఇట్టి బ్రహ్మానందాన్ని మనం అందుకోవాలని స్వామి మనకి సత్యధర్మ శాంతి ప్రేమ అనే ప్రబోధం ద్వారా మనకు తెలియజేశారు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని నదీ తీరాల్లోకి, సముద్ర తీరాల్లోకి వెళ్ళి అందరి చేత భజనలు చేపించి అక్కడ ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు ఇసుకలోంచి తీసిచ్చేవాళ్ళు. అలాగే షిరిడి బాబా చిత్రపటాన్ని కానీ, దత్తాత్రేయ అవతారం ఇసుక నుండి తీసి ఇచ్చారు. అలాగే మనకి అన్ని పండుగల్లోని ముఖ్యమైన పండుగలు ఏంటంటే నవరాత్రి, శివరాత్రి, బాబావారి జన్మదినోత్సవం. ఈ 3 పండుగలు బాగా ఉత్సవంగా జరుపుతారు ప్రశాంతనేలో. తప్పనిసరిగా అన్ని పండుగలు జరుపుతారు, దీపావళి కానీ అన్ని జరుపుతారు, కానీ ఇవి బాగా ఎక్కువగా చేస్తారు. దానికి ఈ నవరాత్రుల్లో కూడా మనకి రోజుకో రకంగా ఒక పాడ్యమ నాడేమో పతాకం ఆవిష్కరించటం, తర్వాత ఏమో రెండో రోజు సమాజ సేవ చేయటం, మూడో రోజేమో పిల్లల చేత కార్యక్రమాలు చేయించడం, 4వ రోజు వేద పండితుల చేత కార్యక్రమాలు చేయించడం, అలాగే 5వ రోజు అందరికీ వాళ్ళకి వీరా భజనలు, బృందావన భజనలు జరిగినట్లు చేయటం, 7వ నాడు అన్నదానం చేసి అందరికీ
వస్త్రదానము, అన్నదానము, సుమారుగా 4-5 వేల మందికి దరిద్ర నారాయణులు తృప్తి భోజనం పెట్టించేవారు స్వామి. అలాంటి కార్యక్రమాలు ఇప్పటికీ మన అందరం స్వామి దయ వల్ల చేయగలిగే శక్తిని కూడా మనకి ఇవ్వమని కోరుకుంటున్నాము. అలాగే అన్నదానం ప్రారంభోత్సవంలో ఎప్పుడైనా వర్షం వస్తే కనుక ఆ వర్షాన్ని కూడా రాకుండా స్వామి ఆపి ఆ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు మనకి చేసిన సందర్భాలు మన అందరం చూసాము. అలాగే ఒకసారి వర్షం వచ్చి ఒక అలంకారం మొత్తం చెడిపోతే బాబా గారు చూసి మన బంధువులు వచ్చి గౌరవనీయులు వచ్చి అతిథులు వచ్చేటప్పుడు చెడిపోయింది కానీ అలంకారాన్ని మళ్ళీ బాగు చేయమని మనకి ఆనతిచ్చారు. అంటే ఏంటంటే అన్నీ మనకి ఎంతటి సమదృష్టి, ఎప్పుడు వర్షం వచ్చింది పాడైపోయింది ఇలా అని మనం వదిలేయకుండా మనం అంత సమదృష్టితోనే అన్ని చేసుకోవాలని ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి మనం అవకాశం ఇచ్చిన స్వామికి సాయిరాం అండి. మిగతా రోజుల్లో గాన సభలు జరుగును. శ్రీ సాయిబాబా వారు గానరూరుడు కనుక వారి అనుగ్రహమును సంపాదింప చాలా మంది గాత్ర పాఠకులను, పిడిల్, మృదంగ విద్వాంసులు ఒత్తుడు. యథోచితముగా నందరూ సన్మానింపబడుదురు. నాదస్వర కచేరీలు, క్లార్నేటు వాద్య కచేరీ సమయానుకూలముగా జరుగును. శ్రీ బాబా వారి మహోదరాత్వము చూచి రుచి చూడని వారు మరొకరున్నారు. విజయదశమి నాడు షిరిడీ బాబాకు అభిషేకము చేయుటకు పూర్వము హస్తమున లింగమును తీసి బాబా విగ్రహం యొక్క శిరముపై పెట్టి అభిషేకం చేయుదురు. శ్రీ సత్యసాయి బాబాను శ్రీ జగన్మాత యొక్క అవతారమును భావముతో అనేక మంది భక్తులు పూజింతురు, శివతాయి అని భజింతురు. ఈ కారణమున జగన్మాత సాయిమాత అను పూర్ణ భక్తి భావముతో శ్రీ సత్యసాయికి భక్తులు శ్రీ లలిత త్రిజతి నామములు శ్రీ పాదములకు అత్యంత భక్తితో పూజ చేయుదురు. చిన్న బిడ్డలన్నా బాబా వారికి మిక్కిలి ఇష్టము. ఒక్కొక్కప్పుడు వారితో ఎక్కువ కాలం గడుపుచుందురు. నీ రెట్టి అదృష్టవంతులో బాల్యములోనే బాబా యొక్క ఆశీర్వాదము పొందగలిగినారు అని బిడ్డల వీపుపై తట్టుచుందురు. అనేక యుక్తులతో నెప్పుడు నేర్చుచుండు బిడ్డలను లాలించి వారి ఏడ్పును పోగొట్టును. బిడ్డల విద్యా విషయమునను క్రమశిక్షణ విధానమునను విద్యా సారంగతులను విద్యాధికారులైనను పెద్దలకు కూడా ఉచితమైన సలహానిత్తురు. బిడ్డల కొసగుటకై పెప్పరమెంట్లు, చాక్లెట్లు, పెన్సిళ్ళు, చిత్రపటములు మొదలగునవి ఎప్పుడు సిద్ధముగా నుంచుకొని ఉందురు. శ్రీ శివునికి తాయుమానవర్ అని తమిళములో పేరు కలదు. ఈ పేరు ఆయనకు కలిగిన విధము తెలుపున ఒక చిన్న కథ నిందు వివరింతును. పూర్వం ఒకప్పుడు శివభక్తురాలు గర్భిణిగా నుండెనట. ఆమెకు 9 మాసములు పూర్తి అయ్యనట. కాన్పు చేయుటకు ఆమెకెవ్వరును అచట సహాయపడువారు లేకుండిరట. దూరదేశము నుండి తల్లికి కబురు చేసిరట. అధిక వర్షములచే కావేరీ నది దాట వీలులేనందున ఆమె సకాలమునకు రాలేకపోయినట. ఇచ్చట నీ భక్తురాలికి ప్రసవ వేదన ఎక్కువ కాగా ఆమె కేదియు తోచక తన ఇష్టదైవమగు శివుని ప్రార్థించినట. కరుణా స్వరూపుడగు శివుడు భక్తురాలి తల్లి రూపంలో వచ్చి ఆ యమ్మకు మంత్రసాని వలె కాన్పు చేసినట. ఈ కారణమున శివునికి తాయుమానవర్ అని పేరు వచ్చినట. శ్రీ బాబా వారు చాలా పర్యాయములు తాయుమానవర్ అయ్యను. ఎందరికో కాన్పు సందర్భమున సూక్ష్మ శరీరముతో పోయి మంత్రసాని రూపమున సహాయము చేసి తిరిగి వచ్చి స్థూల శరీరమును ప్రవేశించి తానెచ్చటికి పోయినది, ఎందుకు పోయినది భక్తులకు వివరించును.
2-3 రోజులలో నా భక్తుల దగ్గర నుండి వారి ఆనందమును, భక్తిని, కృతజ్ఞతను వెల్లడించు జాబులు శ్రీ స్వామి వారికి వచ్చుచుండును. కొన్ని సందర్భములలో కాన్పుకు పూర్వమే గర్భస్థులకు శిశువుల శిశువులు సక్రమంగా నుండక తల్లికి ప్రాణహానికరమగు విధమున నుండినప్పుడు శ్రీ బాబావారు సరిచేసినట్టివెన్నియో గలవు. తల్లులు తమకు కలిగిన అపూర్వమైన అనుభవములను పిమ్మట శ్రీ బాబావారికి కృతజ్ఞతతో తెలుపుకొని ఉన్నారు. మచ్చున కట్టి ఒక దానిని ఇందు ఉదహరింతును. ఒక గర్భిణీ స్త్రీ ఒక హాస్పిటల్లో ప్రసవించినది. శిశువు 6వ దినమున మరణించినది. తల్లికి గర్భములోని మాయ పూర్తిగా వెడలి రాలేదు. శస్త్రము వల్ల దీట అపాయకరమని డాక్టర్లు ఉపేక్షించింది. ఎట్లు ప్రాణాపాయము తప్పదని బంధువులు నిస్పృహ చెందిరి. బాబా భక్తులైనందున వారిపైననే భారము వేచి ప్రార్థించుచుండిరి. బాబా పుట్టపర్తిలో నుండెను. ఒక ఉదయమున హఠాత్తుగా స్థూల శరీరము విడిచి బాబా 250 మైళ్ళ దూరమునున్న హాస్పిటల్కు పోయెను. ఏమి చేసెనో ఎవరికి తెలియను. వెంటనే తల్లి గర్భము నుండి పూర్తిగా నా దోషము క్రింద పడిపోయాను. హెచ్చుగానున్న జ్వరము తగ్గిపోయాను. అపాయ స్థితి తప్పినదని డాక్టర్లు చెప్పెను. బంధువుల ముఖములు వికసించెను. శ్రీ బాబా తిరుగా స్థూల శరీరమును ప్రవేశించెను. శరీరమును విడిచి దాదాపు 1 గంట అయ్యను. పుట్టపర్తి భక్తులకు జరిగిన సమాచారమును చెప్పి బాలింతకు దృశ్యమగునట్లు తన అభయహస్తము చూపి వచ్చితినని చెప్పాను. 3వ దినమున బాబా వారికి జాబు వచ్చెను. హస్త దృశ్యమును, బాలింత ఆరోగ్యమును, తమ కృతజ్ఞతను తెలుపబడి ఉండెను. మద్రాసు భక్తులు శ్రీ స్వామి వారి పైన అరవ భాషలో ఒక పాట పాడుదురు. జ్ఞానపాల్ ఉత్తుం సాయి మాత అను చరణం మా పాట అందలిది. అనగా శ్రీ సాయి మాత తన బిడ్డలను జ్ఞానమను క్షీరముతో పోషించుచున్నదని దాని భావము. ఈ పాట ఎంతయు బిడ్డలకు బాబావారు అక్షరాభ్యాసం చేయు సందర్భమున సార్థకమగుచున్నది. బిడ్డలకు అక్షరాభ్యాసం చేయనప్పుడు శ్రీ బాబావారు తేనెతో గాని పాలతో గాని బిడ్డల నాల్కలపై బీజాక్షరము లిఖింతురు. పిమ్మట బియ్యము పైన అక్షరములు వ్రాయింతురు. అక్షరమన నాశరహితముని బ్రహ్మము. అక్షరాభ్యాసమున మన బ్రహ్మతత్వమును తెలుసుకొనుటకు చేయు అభ్యాసము. కావున శ్రీ బాబా వారు ఓం నమో నారాయణాయ అని గాని ఓం నమ శివాయ అని గాని సందర్భానుగుణ్యముగా బిడ్డలచే మంత్రమును పలికింతురు. ఇట్లు లౌకిక విద్యకే కాక పారలౌకిక విద్యకు కూడా అక్షరాభ్యాసం చేయుదురు. దసరా ఎందే కాక పుట్టిన పండుగ దినమున శ్రీ బాబాను శ్రీ సాయిమాత భావముతో శ్రీ లలితా సహస్రనామముల తోడనో శ్రీ త్రిశతీనామముల తోడనో పూజించుట ఆచారమైపోయినది. 10 సంవత్సరముల క్రితం వరలక్ష్మి వ్రతము నాడు శ్రీ భక్తులందరూ శ్రీ స్వామిని వరలక్ష్మిగా భావించి పూజించి వ్రతము పూర్తి చేసిరి. ఆ సమయమున సల్మాంకార శోభితమగు శ్రీ వరలక్ష్మి కైవడి శ్రీ సాయిమాత వారందరికి దర్శనమిచ్చి ఆశీర్వదించెనట. పరాశక్తియే పుట్టపర్తి యందు శ్రీ సాయిమాతగా అవతరించి ప్రత్యక్ష పూజలు అందుకొనుచు భక్తులను ఆశీర్వదించుచు అనుగ్రహించుచుండు కారణమున దేవీ నవరాత్రములలో పుట్టపర్తికి వేల కొలది జనులు ఆకర్షింపబడి వచ్చుచున్నారు. కృతార్థతను పొందుతున్నారు.
శ్రీ ప్రశాంతి నిలయములో శ్రీ మహాశివరాత్రి నాయు మిక్కిలి ప్రసిద్ధి నంది ఉన్నది. శ్రీ బాబా వారు శివాంశమనియు భక్తుల నమ్మకము, అనుభవం కూడా. సంకల్పించిన తన శరీరమందలి అన్ని భాగముల నుండి, హస్తము నుండి నోరు, పాదము, కాలి పురటముని మొదలగు అన్ని భాగముల నుండి విభూదిని నమితముగా తీసి ఇచ్చుట చేతను, ప్రార్థించుట తోడనే భక్తుల కోరికలను తీర్చుచుండుట చేతను ఈ లక్షణములు శివునకు తప్ప ఇతర దైవములకు లేనందున శివుడే బాబాగా అవతరించినని దృఢ విశ్వాసముతో నమ్మి పూజింతురు. శివరాత్రి నాడు పగటిపూట భజన, అక్షయ విభూతి ధారతో అభిషేకాదులు జరుగును. రాత్రి అంతయు భక్తులు మేల్కొని అఖండ భజన చేయుదురు. శ్రీ బాబా వారును సింహాసనాసీనులై భక్తులకు దర్శనమిచ్చుచుందురు. ఒక్కొక్కప్పుడు ఉపన్యాసం ఇచ్చెదరు. సుమారు 10-11 గంటలకు మధ్యకాలమున బాబావారి శరీరమున మార్పులు తోచును. ప్రారంభం నుండి ఎక్కువ నీరు త్రాగుచుందురు. తొలుత గర్భములోను, పిమ్మట రొమ్ము భాగమునందును, ఆ పిమ్మట గొంతులోను పరిణామములు గోచరించుచుండును. వారి శరీరమున లింగముద్భమగుచుండును. 1, 2, 3, 5, 7, 9 చాలా వరకు ఉద్భవమగును. కంఠమున మార్పులు తోచిన మరుక్షణముననే శ్రీ బాబా వారి వదన గహ్వరము నుండి భక్తులందరూ శివ శివ అని నామస్మరణ చేయుచు ఆశ్చర్యముతో చూచుచుండగా శివలింగములు వారి హస్తములో పడును. ఆ శివలింగమును షిరిడీ బాబా విగ్రహము శిరముపై పెట్టుదురు. భక్తులు రాత్రి అంతయు జాగరణ చేయుచు సంకీర్తనం చేయుదురు. బాబా వారును భక్తులలో కూర్చొని భజన చేయించుచుందురు. సూర్యోదయానంతరము నైవేద్యము, హారతి జరుగును. ప్రసాదము భక్తులకు పంచిపెట్టబడును. అర్హులైన వారికి పూజ చేసుకుంటకు ఆ లింగమును శ్రీ బాబా వారిచ్చుటయు కలదు. తాను భగవాన్ని అవతారమని ప్రకటించుకొనినది మొదలు శివరాత్రి పర్వదినమును భక్తులు జరుపుచుందురు. బాబా వారి నుండి లింగము ఉద్భవించుచుండును. మద్రాసు మొదలగు స్థలములలో కొన్ని పర్యాయములు శివరాత్రిోత్సవము జరపబడినను 10 సంవత్సరముల నుండి పుట్టపర్తిలోనే శ్రీ శివరాత్రి జరపబడుచున్నది. ఒకప్పుడు స్ఫటిక లింగములు, ఇంకొకప్పుడు హేమలింగములు, మరొకప్పుడు రజితలింగములు ఉద్భవించుచుండును. ప్రతి లింగమును 1.5 అంగుళమెత్తుండును. పానపట్టము లింగమునకు 3 రేఖలుండును. ఇవి విభూతి రేఖలు సూచించును. ఈ లింగోద్భవము అపమానము పరమాద్భుతమైనది. మరెచ్చటానికి మహిమ కానరాదు. సర్వశక్తుడకు పరమాత్మ సంకల్ప శక్తి అమోఘము. తన సంకల్పము ద్వారా మూర్తి భవించినప్పుడు ఆ పరమాత్మ ఎట్టి అచింత్య శక్తులను ప్రదర్శింపకనుద్భవించునో ఎవరెరుగుదురు. ప్రశాంతి నిలయమునున్న ఒక ప్రదేశము కాదు, బాబాయే ప్రశాంతి నిలయము. ఆయన ఉండు చోటే ప్రశాంతి నిలయం. ఆయన ఎక్కడనున్నా అక్కడే ప్రశాంతి నిలయం ఉండును. మద్రాసులో జరిగిన ఒక మహాసభలో శ్రీ బాబా వారు ఉపన్యసించి పిమ్మట ఒక భక్తుడు లేచి సభికులకు పుట్టపర్తికి పోయి ప్రశాంతి నిలయమున జరుపబడు భజనలో పాల్గొని ఆనందమును చూరగొనుడని చెప్పగానే శ్రీ బాబా వారు అతని మాటలను వెంటనే ఖండించుచు వలదు పుట్టపర్తికి పోవనవసరం లేదు. మీరున్న చోటనే ఉండి నన్ను పిలిచిన నేనే వచ్చేదను.
భరింపజాలని ఖర్చులు పెట్టుకొని మీరంతా శ్రమ పడవలసిన అవసరం లేదు. మీరు ప్రేమపూర్వకముగా భజించినంతనే నేను మీ ప్రక్కనే ఉందును. ప్రాచీన కన్నడ కవి ఒకడు తన రచనలో భక్తులను శివునికి గల దూరము భక్తుని పిలుపు భగవానికి వినబడినంత దూరం అని పాడెను. పూర్ణమైనట్టి దృఢ విశ్వాసముతో భగవద్భజన చేసిన భగవానుడు తప్పక అనుగ్రహించును. ఏ నామమైనను ఆయనకిష్టమే. నేనిచ్చటనే ఉన్నాను, నీ హృదయములోనే ఉన్నానని శ్రీ స్వామి చెప్పుచున్నారు కదా. 1957 సంవత్సరంలో అక్టోబర్ మాసమున ప్రశాంతి నిలయపు వెనుక భాగమునున్న గుట్టపై పురుషులకు 6 పడకల, స్త్రీలకు 6 పడకల గదులతోనూ, శస్త్రచికిత్సకు, కాన్పులకు వలయు సాధన సంపత్తితోనూ, ఎక్స్రే ఫోటో తీయు సాధనములతోనూ సర్వ సమృద్ధముగా ఆరోగ్య నిలయము నిర్మితమై ప్రారంభోత్సవము కూడా జరుపబడెను. నలువైపులా పర్వత పంక్తులు, ఎట్టెదుట నిర్మల లోయ, పూరితమగు చిత్రావతి నది, ప్రశాంతమైన వాతావరణము కలిగి ఆ ప్రదేశము సహజ ప్రకృతి శోభతో నొప్పుచు రోగులకు నేత్రానందమును మానసికోల్లాసమును గూర్చుచు సచర కాలములోనే ఆరోగ్యమును సంగుటకు దోహదము చేయుచుండును. తొలుత ఇంజనీర్లు ఆ ప్రదేశమును కంత సుముఖంగా లేకయున్నను బుల్డోజర్ను తెప్పించి గుట్టపై భాగమునంతయు చదరము చేసిరి. ఆ చదరపు ప్రదేశమున ఆరోగ్య నిలయమునకు శ్రీ బాబావారే స్వయముగా శంకుస్థాపన మహోత్సవమును జరుపుచు అవిశ్వాసులకు నాస్తికులకు గాని లేరు. భగవాను గూర్చి తెలియని వారును, భగవద్ అనుభవమును పొందుటకు అవకాశం లేని వారును కొందరుండవచ్చును. అంత మాత్రముననే వీరిని దైవదూరులు అనకూడదు. ఆస్తికులు గాని, నాస్తికులు గాని, పేదలు గాని, భాగ్యవంతులు గాని, చదువుకున్న వారు గాని, చదువురాని వారు గాని, భక్తి సహితులు గాని, భక్తి రహితులు గాని, ఎట్టి వారైనను రోగముల పాల్పడక తప్పదు. కాబట్టి మాధవుడే స్వయముగా మానవ సేవ నాదర్శప్రాయముగా చేసి మానవునకు చూపుచు అట్టి సేవ చేసి శ్రీ భగవాని అనుగ్రహమునకు మానవుడు పాత్రుడు కావలనని మాధవుడగు శ్రీ బాబా చెప్పెను. పుట్టపర్తి చుట్టుప్రక్కల కొన్ని మైళ్ళ లోపల నుంచి హాస్పిటల్ లేదనియు, శరీర సంబంధములైన రోగములకు నిచ్చట హాస్పిటల్కు వచ్చువారు క్రమముగా భవరోగ నివృత్తికై ప్రశాంతి నిలయం ఆశ్రయించెదరనియు, నిట్టి కారణమున నా ప్రదేశమున చక్కని హాస్పిటల్ గట్టింప బూనితిననియు శ్రీ బాబావారు చెప్పిరి. బాబావారి పర్యవేక్షణ క్రిందనే భక్తుల సేవా కార్యక్రమంతో కూడా అనగా క్రింది భాగం నుండి కుట్టపైన కూడా కట్టడం పూర్తి అయ్యాను. ఆరోగ్య నిలయము ప్రథమ వార్షికోత్సవ సందర్భమున డాక్టరు నివేదికను సమర్పించుచు శ్రీ బాబావారి అనుగ్రహం వలనే కొన్ని కేసులు అత్యాశ్చర్యముగా నెమ్మదివైనని నుడువగా, శ్రీ బాబావారి ప్రేమతోడను సేవా దృష్టితోడను నిధి నిర్మాణమైనందున సద్భావశక్తిచే అన్ని రోగముల నివృత్తికి కారణమగుచున్నదని సమర్థించిరి. శ్రీ బాబావారు హాస్పిటల్ నడుపునప్పుడు సందర్శించుచు రోగులను విచారించుచు ప్రేమ చూపులతోనూ మధుర వాక్యములతోనూ వారికి ధైర్యోత్సాహమునిచ్చుచు మందుల సేవింపజేయుచుండు కారణమున శీఘ్రముగా రోగ నివృత్తి నందుచు ఆరోగ్యముగాంచుతుందురు. డాక్టర్లకు నిన్నయో సలహాలను సరి అయిన సమయమున నొసంగుచుందురు. చిత్త స్వాస్థ్యము లేక ప్రసన్న చిత్తము డాక్టర్లకు నెంతయు నావశ్యకమని వారలకు
జప ధ్యాన విషయమును బోధించుచుండును. శ్రీ భగవానుని మహిమానుగ్రహము వలన ఆరోగ్య నిలయము నెమ్మదియగు దీర్ఘ వ్యాధులను నిస్పృహ చెందిన వ్యాధులయును వివరములు శ్రీ సనాతన సారథి పత్రికలో నప్పుడు డాక్టర్ల చేత ప్రకటింపబడుచుండును. శ్రీ సాయి భక్తులలో కొందరు తీవ్ర వైరాగ్యము కలిగిన వారు సర్వభారము శ్రీ భగవానునిపై వేచి స్వస్థ చిత్తులై ఉందురు. విభూతి ప్రసాదముననే సర్వ వ్యాధి హరమను భావముతో స్వీకరించువారు కొందరు. శ్రీ బాబావారి ఆజ్ఞను పొందియే ఔషధము సేవించువారు మరికొందరు భక్తులలో కలరు. శ్రీ బాబావారి ఆజ్ఞను పొందియే ఔషధము సేవించువారు మరికొందరు భక్తులలో కలరు. అందరికి ఏకమూలిక ప్రయోగము చేయకూడదు. ఒకే కడుపు నొప్పి వ్యాధి 4 రకములుగా ప్రారంభము కావచ్చును. అట్టి ఎడల 4 రకములైన చికిత్సలు చేయుచు మందు వేరువేరుగా వాడవలను గదా. అట్లే నేనును సందర్భానుసారమును విభూతి ప్రసాదమును ఔషధమును మరి ఏ ఇతర చికిత్సను చేయుదును అంతియే అని చెప్పెను. ప్రశాంతి నిలయ భవనమునకు తూర్పు, దక్షిణము, పశ్చిమము 3 ప్రక్కలను ఒక గది 2 గదులతో కూడిన కట్టడములు అచ్చట స్థిరముగా నుండి భక్తులకు నివాస యోగ్యముగా ఉన్నవి. ఆ గదులలోని భక్తులు లేని కారణం భక్తులే ఏ కారణంనైనా గదులు ఖాళీ చేసి ఉన్నప్పుడు స్వామి దర్శనమునకు వచ్చు వారి అవి తాత్కాలికముగా నివ్వబడుచుండును. నిలయములో జరుగునట్టి చిన్న పని అయినను శ్రీ బాబా వారి ఎరుక లేక జరుగదు. స్వయముగా వారే అన్ని కార్యములను చెప్పి చేయించుచుండుట చేత వారి ఆజ్ఞలకై భక్తులు నిరంతర అత్యుత్సాహంతో వేచియుందురు. వృక్షముల పూల మొక్కల విషయములో శ్రీ బాబా వారు కడు శ్రద్ధ వహించుచుందురు. కారులో ప్రయాణము చేయనప్పుడు ప్రాతకాలము మధ్యాహ్నం భోజనములకు ఒక్కొక్కప్పుడు దారి ప్రక్కన నుండు రమ్య ప్రదేశములను గమనించి మకాము చేసెదరు. ఇట్టి ప్రదేశములు నీలగిరి లేక కొడైకెనాలు పర్వతాసాను ప్రదేశములలో గను, కాశ్మీరు నందలి పైన వృక్ష శ్రేణులను, బళ్ళారిలోని మైన ప్రదేశములుగను, శ్రీరంగపట్టణము నందలి పచ్చిక బయళ్ళుగను, కేరళలోని సముద్ర తీరపు నారికేళ వృక్ష సముదాయముగను, తిరునల్వేలి అందలి తాటి చెట్ల గుములు తంగను ఉండును. ప్రాతకాల లేక సాయం సమయ ప్రకృతి సౌందర్యమును నీల మేఘావృతమై ఆకాశము వైపు వైఖరిని చంద్రగుడిని భక్తులకు చూపించి వర్ణించుచు అందమే ఆనందం అని పాడేవారు. బాబా వారికి పశువులన్న గొప్ప ప్రేమ. ప్రశాంతి నిలయమున నుండు గోశాలయే చుట్టుపట్ల రైతులకు ఆదర్శముగానున్నది. గోవులకు మేత పెట్టించుచు స్నానాదులు చేయించుచు కొంత సమయమును గోవుల వద్ద గడుపును. పొంగల్ లాంటి మకర సంక్రాంతి సమయంలో పండుగలలో పశువులకు ఆ పాట పాడతారా మీరు? అందమే ఆనందం అని మర్చిపోయాను సాయిరాం. ఊరికే ఒక శరణం పాడండి. అందమే ఆనందం పరమానందమే మకరందం, అందమే ఆనందం. పడమటి సంధ్యారాగం పరాగం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం,
అందమే ఆనందం. సాయిరామ్. వెరీ గుడ్. సాయిరామండి. బాబా వారికి పశువులన్న గొప్ప ప్రేమ. ప్రశాంతి నిలయం నుండి గోశాలయే చుట్టుపట్ల రైతులకు ఆదర్శంగానున్నది. గోవులకు మేత పెట్టించుతూ స్నానాదులు చేయించుతూ కొంత సమయమును గోవుల వద్ద గడుపును. పొంగళ్ళు, మకర సంక్రాంతి సమయంలో పండుగలలో పశువులను తయారు చేయించి ఆభరణాదులతో వానిని అలంకరింపచేయుచు గుర్రములు, దుప్పులు, జింకలు, నెమళ్ళు, సీమకుందేళ్లు మొదలగు జంతువులు బాబావారి ప్రేమకు పాత్రులవుచుందురు. వాటి అనుగ్రహమును పొందుచుండును. వారి దగ్గర కుక్కలు కూడా నుండును. ఈ కుక్కల చరిత్ర వలన శ్రీ బాబా వారికి మృగములందెంత ప్రేమ ఉన్నదో ఎరుకపడును. ఉదక మండలము నుండి జాక్ మరియు జిల్ అను పేరు కలిగిన కుక్కలను బాబావారు ప్రథమమున తెచ్చిరి. ప్రతి గురువారం ఆ కుక్కల పూర్వ సంస్కారం ఎట్టుదో గాని అవి ఉపవాసం నుండెనని బాబావారే చెప్పిరి. మాంసాహారమునవి ముట్టలేదు. జాకు శ్రీ బాబావారి తల వద్దను, జిల్లు బాబా పాదముల వద్దను నిద్రించుతుండెను. 3 సంవత్సరములిట్లు బాబా సాన్నిధ్య సేవ చేసి వారి తొడపైన శిరముంచి జాకు ప్రాణములు విడిచెను. జాకు యొక్క చావు చిత్రమైనది. ముందు నాటి రాత్రి జాకు ఒక కారు యజమానిని వెంబడించి చిత్రావతి ఆవలి గట్టున నుండు కర్ణాటకం పల్లెకు పోయెను. ఆ రోజులలో కారులను కర్ణాటకం పల్లె వద్ద విడిచి ఆ పల్లెవారినే కారులకు కావలి పెట్టి చిత్రావతి ఇసుక దాటి భక్తులు ప్రశాంతి నిలయమునకు వచ్చున ఆచారము కలదు. ఈ భక్తుని కారు కర్ణాటకం పల్లెలో నుండెను. ఆ రాత్రి పల్లె జారగానే జాక్ ఎవరికి తెలియక కారు క్రింద పడుకొనెను. తెల్లవారగానే కుక్కను గమనించక కారును నడిపిరి. క్రిందనున్న కుక్కపై చక్రము పోవా కుక్కకు ప్రాణాపాయ స్థితి కలిగెను. ఎట్టులో ఆ కుక్క చిత్రావతి ఇసుక దాటుకుని మందిరము చేరెను. బాబాగారి ఒడిలోనికి పోయెను. బాబాగారి ముఖము చూచుచు తోక సంతోష సూచకముగా నాడించుచు ప్రాణము విడిచెను. కొలది వారములలో జిల్ కూడా మరణించెను. పాత మందిరము వెనుక భాగమందలి మైదానములో ఆ 2 కుక్కలను సమాధి చేయించి ఆ ప్రదేశమున తులసి బృందావనం ఈ జాక్ అండ్ జిల్ ఎవరు ఇంతకుముందు? ఎనిబడి? బాబా గారి యొక్క స్నేహితులండి. వెరీ గుడ్. రమేష్, సురేష్ బాల్యంలో స్నేహితులండి. ఇద్దరు, రమేష్, సురేష్ ఇద్దరు వాళ్ళు బాబా గారు చిన్నప్పుడు స్నేహితులు. ఓ వెరీ గుడ్. సరే. పాత మందిరం వెనుక భాగమందుల మైదానములో నా 2 కుక్కలను సమాధి చేయించి ఆ ప్రదేశమున తులసి బృందావనం కట్టించిరి. చిట్టి, బిట్టి, లిల్లీ, బిల్లి అని పేర్లు గల కుక్కలు కొంతకాలం బాబాను సేవించెను. మిన్నీ, మిక్కీ, హనీ, గోల్డీ అను పేర్లు గల కాక్ స్పేనియల్ జాతి కుక్కలను కొంతకాలం ఉంచుకొని పిమ్మట భక్తులకిచ్చిరి. రోవర్, రీటా, టామీ, హెన్రీ అను పేరు గల ఆల్సేషన్ జాతి కుక్కలను కూడా పెంచిరి. ఈ మృగభక్తులు కూడా బాబావారి అవ్యాజ ప్రేమకు పాత్రములై ఉండినవి. ఇందువలన మనము గ్రహించవలసిన నీతి ఏమనా, మనుషులు గాని, మృగములు గాని, పక్షులు గాని, జీవకోట్లయన్నీయు ఒకే ఈశ్వర దృష్టికి చెందినవి, ఒకే కుటుంబమునకు చేరినవని గుర్తించి తమ పొట్ట కొరకు ప్రాణులు హింసింపక జీవకారుణ్యము కలిగి అహింసా ధర్మమున స్థుతులమై ఉందుముగాక. సర్వ ప్రాణుల ఎడల
ప్రేమ కలిగి ఉండుటయే బాబా మనకు నేర్పు మొదటి పాఠము. అదృష్టమును ప్రాప్తి అని శ్రీ బాబా వారు చెప్పుదురు. తమ అనుగ్రహం కలగవనన్న ప్రాప్తి ఉండవలెనందురు. సాధన వలనను క్రమశిక్షణతో కూడిన జీవితము వలన మనోనిగ్రహము వలన నారాయణార్పణ భావముతో నిష్కామముగా మాధవ సేవ చేయుట వలన తన అనుగ్రహమును పొందవచ్చునని బాబా వారు చెప్పుదురు. పరీక్షా పత్రములకు విలువగట్టునట్లు శ్రీ భగవానుడు మనం ఆచరించు సత్కర్మలకు విలువగట్టును. బాలుడు కష్టపడి చదువుతున్నట్లు శ్రద్ధతోనున్నట్లు ప్రశ్నలకు జవాబులు వ్రాయుటలో ప్రశ్న యొక్క భావమును గమనించి అందుకు తగిన జవాబును ఇచ్చుటకు ప్రయత్నించుతున్నట్లును పరీక్షాధికారికి పరీక్షాపత్రమును పరిశీలించినప్పుడు తోచిన ఎడల అట్టి బాలులను పరీక్షలలో ఉత్తీర్ణులుగా చేసి విజయమును ఇచ్చెదరు. ఒక్కొక్కప్పుడు పుట్టపర్తికి పోవాలన్న కోరిక కలిగినప్పటికీ ప్రతిబంధకములెన్నయో కలిగి ప్రయాణము నిలిచిపోవును. మరొకప్పుడు పుట్టపర్తికి పోవాలను సంకల్పము కలిగినంతనే డబ్బు, సెలవు మొదలగు సౌకర్యములన్నీ కూడి వచ్చి వారి ప్రయాణము ఆనందదాయకముగా నుండును. తన సంకల్పము లేక ఎవ్వరును పుట్టపర్తి రాజాలరనియు తన సంకల్పం ఉండిననే అట్టి ప్రాప్తి కలుగుననియు శ్రీ బాబా వారు చెప్పును. శ్రీ బాబా వారి సర్వజ్ఞత్వము, సర్వగతత్వము, సర్వశక్తిత్వము మొదలగు దివ్య శక్తులు కోరికల గదిలో వారిని సందర్శించు భక్తులకు వెల్లడియగుచుండును. ఏమి చేసినది, ఏమి చెప్పినది, ఏమి అనుకున్నది, ఎవరితో మాట్లాడినది, ఏమి మాట్లాడినది, ఎందుకు భయపడుతున్నది, ఎవరికి హాని చేయ తలచినది, ఎట్లు కష్టపడినది, ఇట్లు ఎన్నియో ఆశ్చర్యకరమగు విషయములు చెప్పును. 10 విషయములు అడుగదలిచిన అడుగక ముందే 15 విషయములను జవాబులిచ్చును. స్వప్నములలో వారికి బాబా చెప్పిన విషయములు, వారు చూచిన విషయములు అన్నీయూ తూచా తప్పకుండా చెప్పును. జీవితమంతయు సంగ్రహంగా చెప్పి దుఃఖోపశమనము చేసి ఆ అధైర్యమును పోగొట్టును, ధైర్యమును ఆనందమును కలిగించును. ప్రిన్సిపాల్ హెచ్.ఎస్. రావు గారి రిట్లు తెలిపిరి. కరుణతో భక్తులకు సహాయం చేయుటలో శ్రీ బాబా వారెంతటి శ్రమనైనను లెక్క చేయరు. బాబావారి ప్రేమపూరిత వాక్యమును మనస్సుకు హాయి కొల్పునవే కాక స్వభావము నందమణిగి ఉన్న సుగుణములను, ధైర్యమును ప్రకాశింపచేయును. క్రొత్త విషయమగు విజ్ఞాన పదమును ప్రదర్శింపచేయును. తన సహజ స్వభావమును తెలుసుకొనుటకు, తన ధర్మములను చక్కగా గుర్తించుటకును, తన లోపములను తెలుసుకొనుటకును భక్తులకు బాబా వారి అనుగ్రహము తోడ్పడును. వీపుపై ప్రేమతో తట్టుచు, విలాస దృష్టులు చూచుచు, అర్థమగునట్లు మధురముగా మాటలాడుచు సహజముగానే బోధించును. కాని వారు చెప్పు విషయములు ఆయా వ్యక్తి భవిష్యత్తును సంబంధించి దివ్యశక్తిచే గ్రహింపబడిన ఒకట చేత వారి సర్వశక్తిత్వము ముందు నెట్టి వారును మాటరాక నిశ్చేష్టులై ఉందురు. ఇట్లు బాబావారు మానవ జాతి పురోవృద్ధికై పునాది వేయుచున్నారు. ఓకే అండి సార్. చిన్న ఐ విల్ స్పీక్ 1 minute, దెన్ విల్ కంటిన్యూ. ఇందాక ఆవిడ చెప్పింది మేడం, ఆయన స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోతే, నేను మా అమ్మాయి చదువుకున్న రోజుల్లో ఒకసారి ఒక వారం రోజుల పాటు ఉండాలని 2 సూట్ కేసులు వేసుకుని పోయినా. ఒక సూట్ కేసు కూడా కాదు. అదో పండగ రోజు లోపల కూడా పోలా. జస్ట్ ఈస్ట్ ప్రశాంతి నిలయం దగ్గర నుండిపోయినా. లోపల పోయే అవకాశం కూడా లేదు. ఆ స్టాండ్, ఆ సూట్ కేసు పక్కన పెట్టి ఆ ఈస్ట్ ప్రశాంతి నిలయం పక్కన నుంచుని దర్శనం అయిపోయింది. ఇక లోపలికి కూడా వాళ్ళ నిలయంలో పోలేదు, మొహం కూడా కడుక్కోలే.
మళ్ళీ బయటకు వచ్చేసినాయి. ఇక బయటకు వచ్చి ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మా అమ్మాయిని చూసేసి మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock 2 o'clockకి అప్పుడు బస్సులు లేకపోతే రకరకాల 4 బస్సులు మారి ఇంటికి చేరుకున్నాం. 2 సూట్ కేసులు వేసిపోయి వారం రోజులు సెలవు పెట్టి ఉన్నామని జస్ట్ ఆ నిలయం లోపల కూడా పోలాం. అలా ఉంటుంది. శ్రీమతి శంకర సరస్వతి గారు. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులు సద్గురువులు అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందకు నమస్కరించుకుంటూ మన గురు దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ గారు వరలక్ష్ములకు నాకు ఈ వేదికని ప్రసాదించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సభ్యులకందరికీ కూడా సహృదయ ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు శ్రీమతి ఎం జగదీశ్వరి సాయిరాం గారు చాలా చక్కగా అనేక విషయాలు చెప్పారు. వాటన్నిటి నుంచి క్రోడీకరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కాబట్టి. అయితే వారు నల్లేరింపై నడక అంటారు కదా, ఆ విధంగా చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆ నది చక్కగా ఎలా ప్రవహిస్తుందో అలా నదీ ప్రవాహం వలె చాలా చక్కగా అనేక విషయాలు చెప్పారు. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తదుపరి అంశము నాదేమో ఓల్డ్ ఎడిషన్ అండి. అందులో 6వ చాప్టర్ ఆసేతు హిమాచల సంచారము అనేది టైటిల్ అండి. 1957వ సంవత్సరమున శ్రీ వెంకటగిరి సంస్థాన అధీశుల సహాయ సంపత్తితో వెంకటగిరి యందు జరపబడిన 9వ అఖిల భారత దివ్య జీవన సమావేశము శ్రీ భగవాన్ సత్యసాయి బాబా స్వామివారి సనాతన ధర్మస్థాపనమునకు తొలిఘట్టము. అంటే సనాతన ధర్మాన్ని ఉద్ధరించేటువంటి భగవాన్ బాబా వారి లక్ష్యము, ఆ లక్ష్యము దిశగా 1957వ సంవత్సరంలోనే వెంకటగిరి మహారాజు గారి ఆస్థానంలో ప్రారంభం జరిగింది. అదేమిటంటే దాని టైటిల్ అఖిల భారత దివ్య జీవన సమావేశము. ఆ సమావేశములకు అధ్యక్షత వహించుచు ఆధ్యాత్మికాభివృద్ధికి అనుష్ఠానము యొక్క ప్రాముఖ్యతను గూర్చి శంఖధ్వానము చేసెను. ఈ కాన్ఫరెన్స్ అన్నమాట. ఈ సమావేశంలో భగవాన్ బాబా వారు అధ్యక్షత వహించి ఆధ్యాత్మిక అభివృద్ధికి సాధన యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. శంఖధ్వానం అంటే అందరికీ తెలిసేటట్లుగా, అంటే ఎంతో మంది ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు కాబట్టి, ఆ సమావేశానికి వచ్చారు కాబట్టి అది ఆ విషయము అందరికీ తెలిసేట్టుగా స్వామి చాలా చక్కటి సులభ శైలిలో ఆ విషయాలు బోధించారు. దివ్య జీవన సంఘ శాఖ నిర్మాతయగు శ్రీ స్వామి సచ్చిదానందుడు సమావేశము అనంతరము చెప్పిన విషయం ఇది. ఆ దివ్య జీవన సంఘానికి నిర్మాత అంటే మొదలు పెట్టినటువంటి వాడు, స్థాపించిన వాడు వారు అనుకోండి, ఐఎమ్ వెరీ సారీ, వారు స్వామి సచ్చిదానందుడు. ఆయన ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఒక విషయం తెలియచేశారు. ఏమిటంటే వారి అనుభవం గురించే చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, నేను తిరువణ్ణామలైలో ఉండగా శ్రీ బాబా వారు దివ్య జీవన సంఘ సమావేశములకు అధ్యక్షత వహించునని తెలుసుకుంటుని. ఆయన తిరువణ్ణామలై అంటే రమణుల ఆశ్రమ వాసులు అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఇట్లా దివ్య జీవన సంఘము సమావేశాలు జరుగుతున్నాయి వెంకటగిరిలో అనేటువంటి విషయాన్ని, దానికి అధ్యక్షత శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు వహిస్తారని అటువంటి విషయాన్ని వారికి తెలిసిందనమాట. నాకు బాబా వారి శక్తి సామర్థ్యములు తెలియనందున ఒక మిత్రుని విచారించి తిని. అయితే ఈయన ఈ ఆధ్యాత్మిక విషయంలో ఉన్నారు కాబట్టి ఈ సమావేశాలకి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనతో అసలు బాబా వారు ఏమిటి, బాబా వారి గురించి చెప్పు అని చెప్పి ఆ ఒక మిత్రుని అడిగారు వారు. అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, బాబా వారు ఉపన్యాసములు ఇవ్వజాలడనియు, అంతా నెగటివ్ గా చెప్పాడు. చూడండి,
బాబా వారు ఉపన్యాసములు ఇవ్వడనియు ఇవ్వజాలడంటే ఇవ్వలేరంట స్వామికి. చక్కగా మాటలాడు శక్తి కూడా లేదనియు, మహిమలు అంటే గారడి మాత్రము చూపగలడనియు చెప్పగా విస్తుపోతిని. ఇవన్నీ చెప్పారనమాట. ఆ స్నేహితుడు అంతా నెగటివ్ గా చెప్పాడు స్వామి గురించి. కానీ శ్రీ స్వామిని చూచిన పిమ్మటను, వారి ఉపన్యాసములను సమావేశములలో విన్న పిమ్మటను, మొదట నాకు శ్రీ స్వామిని గూర్చి చెప్పిన వాని అజ్ఞానమునకు విచారించి తిని. చూసారా, స్వామి గురించి పూర్తిగా తెలుసు కనుక అంతా కూడా నెగటివ్ గా చెప్పాడు. ఎవరైతే చెప్పారో వానిని దూషించలేదు, తిట్టలేదు. అదే గొప్పతనం అండి సచ్చిదానంద స్వామి వారిది. ఏమిటంటే అతను చాలా అజ్ఞాని. ఇంత అజ్ఞాని ఏమిటి అని ఇతనికి బాధ కలిగింది అనమాట. అంటే మనని కూడా ఎవరన్నా దూషించినా, తిరస్కరించినా, విమర్శించినా నెగటివ్ గా మనం వాళ్ళ అజ్ఞానానికి మనం ఒకవేళ అది నిజమైతే మనం యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే మనం అయ్యో ఇంత అజ్ఞానుడా అని అనుకోవాలన్నమాట. నేనును పశ్చాత్తాపమును చెంది తిని. పశ్చాత్తాపం అంటే విన్న తర్వాత కలిగినటువంటి బాధ. పూర్వతాపం అంటే వినకుండా అందరూ చెప్పింది ఎందుకు వినాలి, వినొద్దులే, నేనే వెళ్ళి చూస్తానది పూర్వతాపం. పశ్చాత్తాపం అంటే విన్న తర్వాత జరిగినట్టు తెలుసుకున్నటువంటి విషయాలు క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి అతడు చాలా తాపాన్ని పొందారు. సమావేశముల ప్రారంభ దివసమునకు ముందు రోజుననే వెంకటగిరి పట్టణమంతయు ఇతర చోట్ల నుండి వచ్చిన దివ్య జీవన సంఘ సభ్యుల అంటే డెలికేట్లు అంటాం కదా, ప్రేక్షకులతోనూ, రాజమండ్రి, కాళహస్తి, మద్రాసు మొదలగు స్థలముల నుండి వచ్చిన భక్తులతోనూ, ఋషికేశం అంటే దివ్య జీవన సంఘ ప్రధాన కేంద్రం అన్నమాట ఋషికేశం, అక్కడ నుండి కూడా శ్రీ శివానంద స్వాముల వారిచే పంపబడిన స్వాములతోనూ నిండి కలకలలాడు చుండెను. చూడండి, ఎంతో మంది వచ్చారనమాట. వివిధ ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైతే ఈ సమావేశానికి జరపాలనుకున్నారో ఆ సమావేశానికి ముందు రోజే వచ్చి వాళ్ళంతా రెడీగా ఉన్నారన్నమాట. స్వామివారు ఏం చెప్తారా వినాలి అనేటువంటి ఉత్సుకతతో. ఎక్కడి నుంచి అంటే ఋషికేశు నుంచి కూడా వచ్చారంట. దివ్య జీవన సమావేశ ప్రారంభోత్సవం జరుపబడు శ్రీ సంస్థానము వారి నాటకశాలా భవనమునకు శ్రీ బాబా వారిని ఉత్సవముతో కొనిపోవుటకు అలంకరించబడిన బంగారు పల్లకిని శ్రీ సంస్థానము వారు సిద్ధముగా ఉంచిరి. స్వామివారు వచ్చారు కాబట్టి వచ్చిన అతిథులకు ఒక వసతి ఏర్పరుస్తారు కదా, అదే విధంగా స్వామివారికి కూడా చక్కటి బంగ్లాలను ఏర్పరిచారు. అయితే స్వామివారు ఆ బంగ్లాకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడైతే ఈ సమావేశం జరపబడుతుందో అది నాటకశాల అంట. అంటే నాటకాలు, మరి రాజులు కదా, వాళ్ళకి పెద్ద పెద్ద సభా మంటపాలు ఉంటాయి అన్నమాట. అందులో నాటకాలు, నృత్యాలు అన్ని జరుగుతూ ఉంటాయి. అక్కడ ఈ సమావేశం జరపాలనుకున్నారు కాబట్టి స్వామివారినటువంటి విడిది నుంచి ఈ నాటకశాలకు స్వామిని మామూలుగా తీసుకెళ్ళకూడదు కదా, అందుచేత బంగారు పల్లకని చాలా చక్కగా అలంకరించి సిద్ధంగా ఉంచారు వెంకటగిరి రాజా వారు. శ్రీ సంస్థానం అంటే వెంకటగిరి రాజా సంస్థానం వారు. అయితే ఎలాగ భక్త సమూహంతోనూ స్వాములతో కూడా కలిసి మేడపై నుండి క్రిందికి వచ్చారనమాట. స్వామి వచ్చి పల్లకి రాగానే పల్లకిని స్వామివారు చూశారనమాట. చూసి శ్రీ సంస్థానము వారు ప్రార్థించారనమాట. స్వామి మీరు ఈ పల్లకీలో ఎక్కి సభా మంటపానికి రావాలని ఎన్నో విధాలుగా ప్రార్థించారు. కానీ బాబా వారు పల్లకీని అధిరోహింపక అంటే ఇష్టపడక ఋషికేశ స్వాములను కూడి భక్తజనుల మధ్య మంగళ వాయిద్యములతో భజనతో సమావేశ స్థలమునకు కాలినడకను పోయెను. శ్రీ స్వామి సదానంద, శ్రీ స్వామి సచ్చిదానంద, స్వామి ఆత్మస్వరూపానంద, స్వామి శ్రీనివాసానంద మొదలగు ఉత్తమ శ్రేణికి చెందిన సాధు మహాశైలతో కూడి తారాగణ సహిత శశాంకుని ఓలే ఉండెను. అంటే తారలతో అంటే నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉత్తమోత్తములైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైనటువంటి
స్వామి సదానంద, స్వామి సచ్చిదానంద, స్వామి ఆత్మస్వరూపానంద, స్వామి శ్రీనివాసానంద, ఇలాంటి ఉత్తమ శ్రేణికి చెందినటువంటి సాధువులు అనమాట. వాళ్ళతో కూడి ఆ విధంగా ప్రకాశించారు. అంటే వీళ్ళంతా తారలైతే స్వామి చంద్రుడు అనమాట. శ్రీ స్వామి సచ్చిదానందుడు దివ్య జీవన సంఘ పతాకమును ప్రతిష్ఠించను. ఇప్పుడు కూడా మనకు ఒక ఆచారం అన్నమాట. సమితిలో ఏదన్నా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ప్రశాంతి పతాకాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉంటాం. దానితోనే కార్యక్రమాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ దివ్య జీవన సంఘం కూడా ఒక పతాకాన్ని ఆవిష్కరించని ప్రతిష్ఠించారు. శ్రీ స్వామి సదానందుడు సమావేశమునకు ప్రారంభోత్సవమును చేసెను. కొందరు శ్రీ బాబా వారిని గూర్చి వ్యతిరేక ప్రచారంను చేయుచు కరపత్రములను పంచిరి. ప్యాంప్లెట్స్ పంచారంట స్వామి గురించి వ్యతిరేకంగా. స్వామి సమావేశాలు ఉండగానే ఆ విధంగా చేశారు. ఎంత దౌర్భాగ్య స్థితో. అందు శ్రీ స్వామి ఆ కరపత్రంలో ఏమున్నాయో ఆ విషయాలు చెప్తున్నారనమాట. శ్రీ స్వామి ధనిక వర్గమును ఆదరించువాడనియు, పేదలకు అందుబాటులో లేడనియు, ఆడంబరములతో కూడి ఉండుననియు, ఇట్లు ఇంకా ఏవేవో కల్పనలతో, అభూత కల్పనలు అంటారు కరపత్రంలో నిండి ఉన్నాయి. ఆ కరపత్రం అంటే ఇట్లాంటి విషయాలే వ్రాయబడి ఉన్నాయి. శ్రీ బాబా వారు రాజలాంఛనములను అంటే పల్లకి మొదలగు వైభవములు అనమాట తృణీకరించి కాలి నడకతో ప్రజల మధ్య సర్వ సమత్వ దృష్టితో పోచుండా కరపత్రముల దుష్ప్రచారము చేసినట్టు వారికే తమ లోపము తెలియచొచ్చెను. వాళ్ళు ఏ విధంగా అయితే అభూత కల్పనలు చేశారో వాటికి వ్యతిరేకంగా స్వామి యొక్క నడక అంటే సర్వమానవ సమానత్వము, అందరితో కలిసే వచ్చారు, కాలి నడకను వచ్చారనమాట. కాబట్టి ఇవన్నీ చూసి ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారు నిజంగా చాలా బాధపడ్డారని పశ్చాత్తాపం పొందారు. శ్రీ స్వామి సదానందుడు ఈ కరపత్రముల గూర్చి ప్రస్తావించి ప్రత్యక్ష ప్రమాణముల ఎదుట ఇట్టి అభూత కల్పనలు దుష్ప్రచారములు నిలువవని ఖండించెను. ఈ దివ్య జీవన సంఘ సమావేశమునకు అధ్యక్షత వహింప కార్యక్రమం చక్కగా నడిపింపగల సర్వశక్తిమంతుడగు శ్రీ బాబా వారిని ఎన్నుకొనినందులకు కార్యకర్తలను, డెలికేట్లను శ్రీ సదానంద స్వామి అభినందించెను. ఇంతటి గొప్ప సమావేశం, దివ్యజ్ఞాన సమావేశం అంటే సామాన్యమైనది కాదు. అటువంటి డెలిగేట్స్, సభ్యులు, గొప్ప గొప్ప స్వాములు ఉన్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించాలంటే వాళ్ళకన్నా ఎక్కువ తెలిసినటువంటి జ్ఞాని అయి ఉండాలి. సో అటువంటి సర్వజ్ఞుడు, సర్వజ్ఞానమంతుడు, సర్వేశ్వరుడు అయినటువంటి పరమాత్మ స్వరూపుడు అయినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఈయన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ బాబా వారు తమ అధ్యక్ష ఉపన్యాసములో ఇట్లు వివరించిరే. బాబా వారు చెప్పినటువంటి ఉపన్యాసం అన్నమాట. అధ్యక్షులు తొలి పలుకులుగా చెప్తూ ఉంటారు కదా, ఆ విషయం ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఏమున్నాయంటే, దివ్య జీవనము హృదయం నుండి బహిర్గతమగు ఆత్మ ప్రకాశము. దివ్య జీవనం అంటే మన హృదయంలోంచి బయటకు వస్తుంది. అది ప్రతి ఒక్కరి యొక్క జన్మ హక్కు. సంకల్ప శక్తి సృష్టి అందలి అణువు మొదలు మహత్తు వరకు సమస్త వస్తు పరిణామము సత్య, ప్రేమ, అహింసలు అను మేఘముల నుండి కురి వర్షము దివ్య జీవనము. సో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి మేఘాల నుండి, అవి మేఘాలు అనుకుంటే వాటిని మేఘాలతో పోల్చారనమాట. వాటి అంటే సత్య, ధర్మ, ప్రేమ, అహింసలు అనేటువంటి మేఘాల నుంచి కురిసే వర్షము దివ్య జీవనం. అంటే దివ్య జీవనము కలిగి ఉండాలంటే సత్య, ప్రేమ, అహింస అనేవి తప్పకుండా ఆచరించాలి. అవి మన హృదయాంతర్గతమై ఉండాలన్నమాట. సత్యాన్వేషణము చేయుచు మార్పు నందు నామరూప ప్రపంచమునకు ఆధారమైన
సత్య ఉపలబ్ధికి చేయు కర్మ కలాపమే దివ్య జీవనము. ఈ చాప్టర్ కొంచెం సమావేశాలు చాలా కష్టంగా ఇన్ ది సెన్స్ పదాలు ఒకదానికొకటి కలిపేస్తున్నాయి. సందులో కొంచెం విడగొట్టుకొని చదవాల్సి వస్తుంది. సో సత్యాన్ని అన్వేషణ చేస్తూ ఆ మిథ్యారూపాన్ని వదిలేసి అనేక రూపనామ ప్రపంచమునకు ఆధారమైనటువంటి సత్యాన్ని పొందడానికి కొన్ని సాధనలు, కర్మకలాపములు అంటే కొన్ని సాధనలు చేయాలి. ఆ సాధనలట్టి అంటే సత్యాన్ని అన్వేషణ చేయడానికి, సత్యాన్ని పొందడానికి, అసలు సత్యం ఏమిటో తెలుసుకోవడానికి చేసే కర్మయే దివ్య జీవనము అని చెప్పారు స్వామి. పాలలోని నేతి వలె ప్రతి మానవునిలోనూ అంతర్గతమై అవినాభావ సంబంధముతో ఆత్మతత్వము అంటే బ్రహ్మము నిండి ఉన్నది. పాలల్లో వెన్న ఉంటుందని చూడగానే తెలీదు, అట్లాగే నెయ్యి ఉంటుంది అంటే ఆ వెన్నలో నెయ్యి ఉంటుందని కూడా తెలీదు. దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. పాలు కాచాలి, తోడు పెట్టాలి, తర్వాత దాన్ని చిలకాలి, వెన్న వస్తుంది, ఆ వెన్నని కాస్తే అప్పుడు నెయ్యి వస్తుంది. ఇన్ని ప్రాసెస్, ఇన్ని పద్ధతుల్లో ఆ పాలు వెళితేనే మనకి నెయ్యి లభిస్తుంది. అదే విధముగా మానవుల్లో కూడా అంతర్గతంగా లోపల ఉంటుంది అన్నమాట. ఏంటి? ఆత్మతత్వం, బ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మం ఏమిటో మనం తెలుసుకోవాలంటే సాధన అనేది చాలా అవసరం. పాలను కవ్వముతో చిలికి వెన్నను తీయునట్లు సత్పురుష సాంగత్యముతోను సత్కర్మ ఆచరణము ఆచరణమునను మానవుడు తన మనస్సును మధించి ఆత్మను పొందవలెను. అంటే ఇట్టి ఆత్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మం తెలుసుకోవాలి, మన లోపల ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే పాలను కవ్వంతో ఏ విధంగా చిలిగితే మనకి వెన్న వస్తుందో, నెయ్యి వస్తుందో, అదే విధంగా మన ఇక్కడ చిలకడం అంటే ఏమిటంటే సత్పురుషులతో సమావేశము, వారు చెప్పే మాటలు వినటము, తర్వాత మంచి పనులు చేయటము, ఆ తర్వాత నేనేమిటి అని అంతర్ముఖం చేసుకోవాలి. అంతర్మథనం అంటారు దాన్ని, మదించాలి. నేను చేసింది కరెక్టా కాదా అనేటువంటి విషయం మదించుకుని తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఆత్మస్వరూపం మనకి అర్థమవుతుంది. శాశ్వత సత్యమునకును అంటే శాశ్వత సత్యం అంటే ఆత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా గీతలో, ఏమంటే ఆత్మ చంపబడదు, చావదు, పుట్టదు అని. అదే విధంగా ఈ శాశ్వత సత్యమునకు అంటే ఆత్మ క్షణిక జగత్తునకును మధ్య మానవుని మనస్సు పరిభ్రమించుచుండును. మానవుని మనస్సు ఒక మిథ్య అన్నమాట. అది ఈ శాశ్వతమైనటువంటి సత్యం అంటే ఆత్మకి, ఈ జగత్ అనేది మిథ్య, జగత్ పుడుతుంది పోతుంది, దాని మధ్య మానవుని యొక్క మనస్సు పరిభ్రమిస్తుంది, చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే గడియారంలో, పూర్వకాలం గడియారంలో పెండిలో ఉండేదండి, అది అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట, ఎక్కడ స్థిరంగా ఉండదు. ఓకే, అదే విధంగా వీటి మధ్య మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది నిజమా, అది నిజమా, ఇది సత్యమా, అది సత్యమా అనే విధంగా కొట్టుకుంటుంది అనమాట. కాబట్టి దివ్య జీవన సంఘము వంటి సంఘములు తమ సభ్యుల మానసములలోని కామ క్రోధాదుల దోషములను తొలగించి దివ్య భావములను పవిత్ర ఆచరణమును నెలకొల్ప ప్రయత్నించవలను. ఈ దివ్య జీవన సంఘం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని స్వామి వారికి చెప్తున్నారనమాట. ఏం చేయాలంటే సభ్యులు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ అరిషడ్వర్గాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మోద మోహం ఆశ్చర్యాలని, వాటిని అన్నిటినీ కూడా కొంచెం క్రమక్రమేణా తొలగించుకుని వాటి స్థానే దివ్యమైనటువంటి భావములను పవిత్రతను నెలకొల్పుకొని వాటిని ఆచరించేటట్టుగా చేసే విధంగా మన బోధలు చేయటం, ఏదో మార్గాన్ని సామాన్య ప్రజకు చూపాలి అని స్వామి ఈ దివ్య జీవన సంఘములో ఉన్నటువంటి సభ్యులకు ఉపదేశించారు. ఇట్టి ఆధ్యాత్మిక పరిణామము పొందుటకు ప్రతి ఒక్కరికి అర్హత కలదు. ఇది కొందరే చేయాలి, కొందరికి లేదు అనగా అందరూ కూడా బై బర్త్, పుట్టుకతో మనకి ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి
ఈ సాధన చేయడానికి కూడా అందరికీ కూడా రైట్ ఉంది, అర్హత ఉందన్నమాట. ఆనందానుభూతి వారందరికీ సమానమే. ఆనందాన్ని అనుభవించడం, అనుభూతిని పొందడం అందరికీ సమానమైనట్టు హక్కుగానే భగవంతుడు ఇచ్చాడు. అయితే ఆ హక్కుని ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎలా అసలు హక్కు ఉందని కూడా మనకు తెలియదు అనమాట. హక్కు ఉందని తెలుసుకోవాలి, దాన్ని పొందాలి అంటే కొంత సాధన అనేది చేయాలి. అందరికీ కూడా భగవంతుడు సమానంగానే ఇచ్చాడు. తర్వాత సర్వసమర్థ బుద్ధితోనూ ప్రేమతోనూ వినయముతోనూ తమ శక్తి కొలది ఎక్కువ మంది ప్రజలలో ఈ ఆధ్యాత్మిక పరిణామము కలుగునట్లు ప్రయత్నించవలను. అయితే కేవలం ఉపన్యాసాలు స్పీడ్గా కోపంతోనూ వ్యంగ్యంగాను కొంతమంది అట్లా ఉంటాయి కదా, అట్లా ఉండొద్దు. ఉండకుండా ఎట్లా ఉండాలంటే ప్రేమగా, వినయంగా, విధేయతతో చక్కగా వారికి మస్తిష్కంలో ఎక్కేటట్లుగా చక్కటి ఉదాహరణలతో తమకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే శక్తి కొలదంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ శక్తితోనూ ఎక్కువ మంది ప్రజలలో, అంటే ఎంతమంది అయితే ఈ సమావేశాలలోకి వచ్చి వినాలని కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా ఉత్తేజం కలిగేటట్లుగా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటట్లుగా ఉపన్యాసాలు ఇస్తూ చెబుతూ ప్రయత్నం చేయాలని స్వామి చెప్తున్నారు. ఆశాపాశముల ఉద్వేగమునకును దుఃఖమునకును అజ్ఞానమునకును మూల కారణమగు అవిద్యను మొదలంట తుడిచిపెట్ట ప్రయత్నించవలెను అని చెప్పారు. ఆశ అనేది ఒక పాశము, ఒక తాడు లాంటి. ఆశాపాశము తా గడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర అని భాగవతంలో పద్యం ఉంది. ఆశాపాశం అనేది దానికి అంతం ఉండదు. కాబట్టి అటువంటి అంతం లేని ఒక ఆశ తీరితే ఇంకో ఆశ వచ్చేస్తుందండి, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వచ్చేస్తుంది అనమాట. కాబట్టి వీటి అంతం ఉండదు. ఇది ఉద్వేగానికి కూడా లోన్ అవుతుంటుంది. మన కోరిక తీర్చుకోవాలి, ఒక్కొక్కసారి ఉద్వేగ భరితం అయిపోతుంది అనమాట. సో అటువంటి ఉద్వేగములను, ఆ ఉద్వేగాలే దుఃఖానికి కారణం అనమాట. ఇదంతా అజ్ఞానం. సో వీటికన్నిటికీ, ఇటువంటి అజ్ఞానానికి మూల కారణం అంటే అవిద్య. అంటే అవిద్య అంటే ఇక్కడ ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకోలేకపోవటమే అవిద్య అనమాట. సో అటువంటి అవిద్యను కూకటి వేళ్లతో తుడిచిపెట్టడానికి మీరు ప్రయత్నించాలి అనేటువంటి విషయాన్ని స్వామివారు ఈ సమావేశంలో ఈ దివ్య జీవన సంఘంలోని సభ్యులకు తెలియచేశారు. అది మొదటి రోజు అండి. రెండవ రోజు సమావేశంలో స్వామి చెప్పిన మాటలు: హిందూ మత ధర్మమును పరదేశ పరమతముల వారి నుండి, పరదేశ నాగరికత నుండి, విదేశ సంస్కృతి నుండి మన ఆధ్యాత్మిక తత్వవేత్తలు, అంటే ఆధ్యాత్మిక నాయకులు జాగరూకతతో కాపాడుచు ప్రజానీక హృదయములలో సనాతన ధర్మ బీజములను పునః ప్రతిష్ఠించుచుండిన కారణము వలనే హిందూ మతము ఇంతవరకును చెక్కు చెదరక ఉన్నది. అసలు మన భారతదేశము అందరినీ సమానంగానే చూస్తుంది, సహనం ఎక్కువ మనకి. సో అందువల్ల మన హిందూ మతంలోకి ఇతర దేశస్తుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మత సిద్ధాంతాలు, వాళ్ళ నాగరికత ఇవన్నీ కూడా మన భారతీయుల యొక్క జీవిత విధానంలో చొచ్చుకుపోయాయి. సో వీటి నుండి కాపాడుకుని మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటానికి చాలా కృషి చేసింది ఎవరంటే వీరే అన్నమాట, ఈ తత్వవేత్తలు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు. విదేశీ వ్యామోహంలో పడకుండా విదేశీ సంస్కృతి నుండి కాస్త కాపాడుకుని మన హిందూ ధర్మాన్ని పునః, అంటే కొంత నాశనం అయిపోయింది అనమాట, పునః అంటే మళ్ళీ ప్రతిష్ఠించుకోవడం అనమాట జరుగుతుంది. వీళ్ళే నాయకులు అంటే ఈ తత్వవేత్త, ఆధ్యాత్మిక తత్వవేత్తలే కృషి వల్లనే మన హిందూ మతం కొంతవరకు నిలిచింది అప్పుడు ఆ రోజుల్లోని చెప్తున్నారు. ఇప్పుడు హిందూ మతం చాలా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలు ప్రతి చోట కూడా మనం చూస్తూనే ఉన్నాము.
విశ్వవ్యాప్త అవుతుంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. ప్రతి హృదయములోనూ ప్రేమ జ్యోతిని వెలిగించవలెనని నా సంకల్పము. స్వామి చెప్తున్నారు అనమాట. ప్రతి హృదయంలో కూడా ప్రేమ అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం, ఆ ప్రేమ అనేటువంటి దీపం అందరికీ వెలుగంటే అందరిలోనూ ఈ ప్రేమ ప్రభావం ప్రసరించాలి. ప్రేమను పెంచుకో, ప్రేమను పంచుకో, అది స్వామి తత్వం. స్వామి చెప్పేటువంటి ఉపన్యాస సారాంశంలో ఒక మాట. గౌరవము, భక్తి, ప్రేమలతో కూడిన వాతావరణమును స్థిరముగా ఉండునట్లు చేయవలను. గౌరవం ఉండాలి, భక్తి ప్రేమలతో కూడినటువంటి వాతావరణమును స్థిరముగా ఉండేట్లు మనం చేసుకోవాలి. కిరోసినాయిల్ దీపమును చూడుడు. పూర్వకాలం కిరోసిన్ వేస్తే ఆ బుడ్డిలో దీపాలు పెట్టుకునేవాళ్ళు. దాన్ని ముగ్గుతో తోముకుని ఆ ఒత్తిని చక్క పెట్టుకుని 5 గంటల సాయంకాలం 5 గంటల, అంటే కరెంట్ లేని రోజుల్లో, అంటే మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారింట్లో ఆ దీపాలన్నీ తుడుచుకోవడం, సాయంకాలం 5 అయ్యేసరికి 6 అయ్యేసరికి చక్కగా ఆ ఒత్తు పైకి లాగి దీపం పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ చిమ్నీ అంటారు కదా, గాలి నుండి ఆ దీపాన్ని ప్రొటెక్ట్ చేసేది చిమ్నీ అంటారు. గాజు దాంతో ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి బుడ్డి లైట్ అని ఉంటుంది, హరికన్ ల్యాండ్ అని ఉంటుంది, ఏవో డిఫరెంట్ మోడల్స్ ఉండేవి అనమాట ఆ రోజులు. వాటికి పెట్టుకునేవారు అనమాట. సో దాంట్లో కిరోసిన్ వేసేవారు. ఇప్పుడు మనం దీపం వెలిగించాలంటే ఆయిల్ వేస్తాం కదా, ఏదో ఒక కొబ్బరి నూనె, మంచి నూనె, ఆవు నెయ్యి ఏదో వేస్తాం కదా, అదే విధంగా ఆ దీపాల్లో వేయడానికి కిరోసిన్ ఉపయోగించేవారు అనమాట. దానికి మూత పెట్టేసేవారు. అలా మూత పెట్టకపోతే అవుతుందంటే మొత్తం కిరోసిన్ అంతా కాలిపోతుంది, పెద్ద మంటలు వచ్చేస్తాయి. కిరోసిన్ ఆయిల్ దీపమును చూడుడు. పైన ఉండు గ్లాసు, అంటే దీపానికి ఉండేటువంటి గ్లాసు అద్దం అనమాట. పైన గ్లాసు మూత సత్వగుణమ వంటిదని. ఇప్పుడేమో ఆ దీపాన్ని, కిరోసిన్ దీపాన్ని 3 గుణాలతో చెప్తున్నారు స్వామి. ఏం చెప్తున్నారంటే, ఈ దీపానికి గాలి నుండి ప్రొటెక్ట్ చేసేటువంటి ఆ గ్లాసు మూత సత్వగుణంతో పోలుస్తున్నారు. అద్దములోని భాగమునందలి నలుపు తమో గుణము వంటిదని. ఈ అద్దం పెట్టిన తర్వాత కొంత భాగం నలుపు కొడిగడుతుందండి, ఆ పైన పేరుకుంటుంది నల్లది. అది పొగ వచ్చి ఒక కాటికలాగా మెత్తగా అవుతుంది అనమాట. ఆ నలుపు భాగం ఏమంటున్నారు, తమో గుణం అంటున్నారు. అద్దము వెలుపల భాగం నందలి దుమ్ము రజోగుణం. అలా దీపం పెట్టేస్తే ధూళి దుమ్ము ఉంటాయి కదండి, ఎగురుతుంటే నిత్యం గాల్లో చిన్న చిన్న దుమ్ము కణాలు ఉంటాయి అన్నమాట. ఆ దుమ్ము కణాలు అద్దాన్ని పట్టుకుంటే అలా ఉంటే, సో ఆ దుమ్మేమో రజోగుణము వంటిదని స్వామి తెలియజేస్తున్నారు. ఈ త్రిగుణముల గురించి ఈ విధంగా సింపుల్ ఎగ్జాంపుల్ తో మనకి తెలియజేశారు. 3వ రోజు దివ్య జీవన సంఘ ప్రతినిధుల ప్రత్యేక సమావేశములలో వారి గురుదేవుని యందు పరమ ఏకాంత భక్తి అలవరుచుకొనవలననియు వారి జీవితములను అంకితము చేసిన దివ్య జీవన విధానమును వారి జీవితములలో అనుష్ఠించి చూపవలననియు హితమును ఉపదేశించను. 3వ రోజు ఏం చేశారంటే, వాళ్ళు ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు స్వామి. వీళ్ళకి ప్రత్యేక సమావేశం, ప్రతినిధులందరికీ కూడా అందరితో, ఈ భక్తులందరితో, వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి సామాన్య ప్రజలతో కాకుండా ఈ ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా ఈ దివ్య జీవన సంఘానికి, ఆ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక సెపరేట్ సమావేశం ఏర్పరిచారు స్వామి. ఏర్పరిచి ఏం చెప్పారంటే, ప్రతి రిప్రజెంటేటివ్ కూడా ఒక గురుదేవుడు ఉంటారన్నమాట. ఆ గురుదేవుని యందు పరమ ఏకాంత భక్తిని, అంటే ఆ గురుదేవుని యందు భక్తి విశ్వాసం కలిగి ఉండాలని, వారి జీవితములను అంకితము చేసిన దివ్య జీవన విధానమును వారి జీవితములలో అనుష్ఠించి చూపవలన. అంటే ఆ గురుదేవులు ఆయా సంఘ యొక్క తత్వానికి, ఆ జీవన విధానానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసుకున్నారు. ఏ విధంగా అయితే శంకరాచార్యులు తన జీవితాన్ని అద్వైత సిద్ధాంతానికి అంకితం చేసుకున్నారో, మన వివేకానందుడు హిందూ మత యొక్క గొప్పదనాన్ని ప్రచారం చేయడంలో తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఈ విధంగా
ఒక్కొక్క గురుదేవుడు ఒక్కొక్క గోల్కి, ఒక లక్ష్యానికి అంకితం చేసుకున్నారు. ఆ విధంగా మీ గురుదేవుల యొక్క పద్ధతులను అనుసరించి వారి చేసేటువంటి హితాన్ని మీరు చక్కగా అనుభవించి చూపించాలి అనేటువంటి విధంగా స్వామివారు వారికి హితబోధ చేశారు. బహిరంగ సమావేశములో భక్తి ప్రపత్తులతో జీవితములను గడపవలనని 1 గంటకు పైన ప్రజలను ఉద్దేశించి బోధించను. సరే, ఇది రిప్రజెంటేటివ్ కి ప్రత్యేక సమావేశము. ఇక బహిరంగ సమావేశం చాలా మంది వస్తారు కదా. కొంతమంది స్వామిని చూడాలని వస్తారు, కొంతమంది ఏం చెప్తున్నారో చూడాలని వస్తారు, కొంతమంది వివిధ వ్యాపకాలతో వివిధ మనోవృత్తులతో వస్తారనమాట. వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి స్వామి వారికి ఏం చెప్పారంటే, మీరంతా భక్తి విశ్వాసాలతో, ప్రపత్తి అంటే అణకువతో, అర్పణ భావంతో మీరు జీవితాన్ని గడపండి అని చెప్పి 1 గంటకు పైగానే స్వామి వారిని అందరికీ హితబోధ చేశారు. మీరు భగవానుని అధీనమున ఉండదలిచితిరా, భగవానుని చేతిలోని వేణువు వలె వంకర బుద్ధి, వేణువు వలె కామా పెట్టి వంకర బుద్ధి వీడి, అక్కడ కామా ఉండ అంటే, లేకపోతే చేతిలోని వేణువు వలె వంకర బుద్ధి వీడి అంటే ఆ వేణువుకి వంకర టింకరగా ఉందని అర్థం వస్తుంది. కాబట్టి వేణువు వలె కామా పెట్టుకుంటే సరిపోతుంది అని నా ఉద్దేశం. మీరు భగవానుని అధీనంలో ఉండాలి. మీరు ఒకవేళ భగవంతుని యొక్క అధీనంలో ఉండాలి అనుకుంటే, వేణువు ఏంటండి ఎప్పుడు కూడా కృష్ణుని చేతిలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది అంటుంది, వేణువుని అడుగుతారు, అడిగితే నువ్వు ఎందుకు, రాధ అడుగుతుంది, నువ్వు ఎందుకు అస్తమాను కృష్ణుని నిన్ను అసలు వదిలి ఉండడు, నీలో గొప్పతనం ఏంటని అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట, నాకు చూడు 9 చిల్లులు ఉన్నా, అందులో చూస్తే అసలు ఏమీ ఉండదు, మొత్తం అన్ని తీసాను, అందుకే భగవంతుడికి నేను సాన్నిధ్యంలో ఉన్నానని చెప్తుంది అనమాట. ఆ విధంగా ఆ వేణువు వలె మనం ఎటువంటి అర్షడ్వర్గాలకు తావు ఇవ్వకుండా, వంకర బుద్ధులు లేకుండా తిన్నగా, వేణువు ఎప్పుడు కూడా తిన్నగా పరిశుద్ధంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ వేణువు లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు వలె మనలో వంకర బుద్ధి ఉందన్నమాట. ఆ గుజ్జు ఎప్పుడైతే వేణువులోంచి తీసారో అది రుజుత్వం కలిగి ఉంటుంది. అదేవిధంగా మనలోని వంకర బుద్ధి, ఏవైతే లోపాలు ఉంటాయో అవన్నీ కూడా తీసేసుకోవాలి. తీసేసి చక్కగా స్వామికి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అంటే స్వాముడు మీరు భగవాన్ అధీనంలో ఉండాలంటే వేణువులాగా ఉండాలి అని చెప్తున్నారు. లోపలి భాగమున అంటే మనస్సులో ఏమీయూ లేక నిర్మలముగాను గర్వరహితముగాను వ్యక్తి భావమును, తన ఇష్టమును, అహంకారమును వీడి ఉండవలెను. ఇక్కడ ఏమన్నారు, వంకర బుద్ధి అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వంకర బుద్ధి. వంకర బుద్ధిలో ఉండేటువంటి పదార్థాలు అన్నమాట. ఏమిటంటే అనిర్మలత్వం ఉండకూడదు, అంటే నిర్మలంగా ఉండాలి. గర్వం ఉండకూడదు, నేను నాది అనేటువంటి అహంకారం ఉండకూడదు. నాకు ఇది ఇష్టమో అది ఇష్టమో అది ఇష్టం లేదనేటువంటి అటువంటి కోరికలు అనేవి, వాంఛలు అనేవి ఉండకూడదు. అవన్నీ లేకుండా నిర్మలంగా ఉండాలన్నమాట. అప్పుడే మనం భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందవచ్చు. భగవత్ శ్వాసముని పీల్చుకొనవలను. ఎప్పుడైతే మనం ఈ విధంగా నిష్కల్మషంగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంటామో అప్పుడు భగవత్ శ్వాసముని అంటే భగవంతుని మనం పీల్చుకొనవాలంటే భగవన్ నామాన్నే చేసుకుంటాం. మనం లేచినా, నిలబడినా, కూర్చున్నా, భోజనం చేసినా, ఏ పని చేసినా భగవంతుడే. భగవంతుడు మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవంతటా అవే జరిగిపోతుంటాయి అన్నమాట. ఆ విధంగా మనం ఇటువంటి వక్ర బుద్ధి లేకుండా ఉంటే ఆ భగవత్ శ్వాసే మనం తీసుకుంటాము. నిరంతరం అది స్మరిస్తూ ఉండాలన్నమాట. స్మరణ నిరంతరము పీల్చుకున్న శ్వాసమునే మనోహరమైన గానముగా మార్పు నొందించి జీవితమందలి అనుక్షణమును ఆనందమయంగా చేసుకునవలను. అంటే భగవన్నామముని స్మరిస్తూ, కీర్తిస్తూ, వింటూ దాన్నే గానరూపంగా మార్చుకుని మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం కూడా ఆనందంలో ఓలలాడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్వామివారు
సామాన్య ప్రజకు హితవు చెప్పారు. సాయిరామ్ ఇంటర్ ఆపేనండి, కంటిన్యూ చేయమంటారా సాయిరామ్? సాయిరామ్ గురువు గారు కంటిన్యూ చేయనండి, నెక్స్ట్ పేరా? ఇప్పుడు ఆపేసానమ్మా, మళ్ళీ నీకు ఇస్తాను అవకాశము. నేను చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను. ఓకే సాయిరామ్. సో ఇప్పుడు మనం ఐ విల్ గివ్ ఎడిషన్ సత్సంగం మీకు, ఎందుకంటే మీ దగ్గర టైం తీసుకుందా మీకు నేను ఇస్తాను. ఓకేనండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ ఫ్యాంటాస్టిక్ అమ్మా. నా పక్కన కూర్చొని మాట్లాడినట్టుందమ్మా. సాయిరామ్. థ్యాంక్ యూ స్వామి. నేను మేము పొగట్టా కాదు, నువ్వు నా పక్కన కూర్చొని సత్సంగం చెప్పినట్టుంది నాకు. స్వామి దయ. సాయిరామ్. లేదమ్మా, మాట్లాడమంటే బావిలోంచి మాట్లాడతారు. ఎవరైతే బావిలో మాట్లాడాలో ఇంపార్టెంట్ మాట్లాడడం మానేసండి ఈ సత్సంగంలో. మేడం లాగా మాట్లాడేవాళ్ళు మాట్లాడాలంటే. మీ మాట శక్తి అయిపోతుందంటే అసలు మాట్లాడదు ఇక్కడ. ఆవిడ ఏజ్ ఎంత అసలు నేను ఇయర్ బడ్స్ కూడా పెట్టుకోలేదు మీ సత్సంగానికి. విచిత్రం తెలుసా? ఫ్యాంటాస్టిక్. సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్. మీరు చాలా చెప్పాలా, ఇంకా చాలా చెప్పాలి మీరు ఇంకా. అట్లాగే సాయిరామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్. సరేమండి, ఒక చిన్న టాపిక్ స్వామి చెప్పింది తెలుసుకుని యూ కెన్ కంటిన్యూ, యూ కెన్ కంక్లూడ్ ద సెషన్. నా తర్వాత ధన్వంతరి మంత్రం మాత్రమే. వాళ్ళ చెప్పబోయే అంశం ఏంటంటే, శివము అంటే మంగళకరం, శివరాత్రి అంటే మంగళకరం. నాకు మంచిగా నేను టాపిక్ ఎప్పుడు చెప్తానో తెలియదు, అనుకోకుండా మన రమణ మహర్షి అద్భుతమైన చిన్న కొటేషన్ పెట్టాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే మనకు తెలియదు అనమాట, ఏం తెలియదు. మా శంకర శాస్త్రి గారు అన్నట్టుగా ఏం తెలియదు. ఆయన చెప్పిన రమణ మహర్షి చెప్పిన మాటలు ఏంటంటే, స్నానం చేసి రాబో అంటాం. శవము అంటే ఎక్కడి నుంచో రాదు. ప్రాణము లేకపోతే ఈ శరీరమే ఒక శవము. ప్రాణం ఉన్నంత వరకు, ఇప్పుడు ఒక 58 మంది ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరి శవాన్ని వారే మోసుకుంటున్నాం. ప్రాణం పోయాక ఆ శవాన్ని నలుగురు మోస్తున్నారు. అదే తేడా. అంటే వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ నేరేషన్. ఇది మొన్న రమణ మహర్షి చెప్పారు, చిన్న కొటేషను. దానికి అనుకూలంగా స్వామి అది గివెన్ బ్యూటిఫుల్ సత్సంగా. ఇది ఎప్పుడు ఇచ్చారు? ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి రోజున స్వామివారు చెప్పిన పతాక ఆరోహణ రోజు చెప్పిన మాటలు. నో డేట్, దీనికి కూడా డేట్ లేదండి. ఐ కెన్ కంక్లూడ్ 20 minutes అయిపోతుంది. కుడుములు అంటే తలకట్టు, తలకట్టు అంటే అహంకారం. చీకి తలకట్టు పెడితే శవం అవుతుంది. ది టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఈజ్ శవంలో శివం. ఏం చెప్తున్నారు స్వామి చూద్దాం. కొంచెం సబ్జెక్ట్ డిఫికల్టీగా ఉంది, ఐ విల్ గో స్లోలీ. ఎందుకంటే ఈ పాతకాలం స్వామి అట్లే మాట్లాడారు. నేడు సీతాచలం నుంచి సేతు దాకా, అంటే నార్త్ టు సౌత్. సేతు అంటే ఒక సేతు తెలుసు, రామసేతు. సీతాచలం అంటే హిమాలయాలు అనమాట. నేడు సీతాచలం నుంచి సేతు దాకా శివోహం శివోహం అనే పవిత్ర ధ్వనితో మారుమోగుతుంది. శంకర సరస్వతి మేడం, సాయిరామ్. సాయిరామ్ సార్. మీ దగ్గర సనాతన ధర్మం ప్రోగ్రామ్ చేశారు వేంబనలో, అది ఇది ఒకటేనా? ఒకటే సాయిరామ్. నేను ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నా, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీ దగ్గర చేశారు, ఈ వేంబనంలో నారాయణమూర్తి కూడా చేయించారు. సనాతన మన జంజాల నాగేశ్వరరావు గారు కూడా వస్తుంటారు. మీ దగ్గర 3 days ప్రోగ్రామ్ జరిగింది కదా, కళ్యాణాలు చేస్తుంటారు. హనుమత్ కళ్యాణము, సత్సంగాలు, పెద్ద ప్రోగ్రామ్. అవునండి సాయిరామ్. యా, ఓకే. ఇటువంటి పవిత్ర దినాన నా సన్నిధికి రాగలగటం మీ భాగ్యం.
మీ దివ్యత్వాన్ని గుర్తించుకోవడానికి ఇటువంటి పర్వదినములు ఏర్పడినాయి. రేపు 4 రోజులు మనకి వినాయక చవితి వస్తుంది. సో పర్వదినాలు ఎందుకు వస్తాయంటే టు ఐడెంటిఫై అవర్ డివినిటీ. మన శరీరం కాదు, మన శవం కాదు, లోపల శవం ఉంది. ఈ దినాలలో అంటే డోంట్ థింక్ దినం అంటే రోజండి. నెగిటివ్ ఆలోచిస్తే దినం అంటే దినం అది. ఈ దినాలలో ఆత్మవిమర్శ చేసుకుని మీ సామర్థ్యం తెలుసుకుని ఏదైతే మన రుద్రం చెప్పినది, ఏది పట్టుకోవాలో ఏది వదలాలి. విడిచిపెట్టవలసిన గుణములేవో, పెంపొంప చేసుకోవాల్సిన లక్షణాలు లేవో విచారించుకోవాలి. ఎవరు చెప్పినా అదే వేదవాక్కు. ఇది రుద్రంలో చెప్తే అలా చెప్పేది. ఏది ఉంచుకోవాలి, ఏది ఉంచుకోవాలి. బాగా చెప్తున్నాడు శాస్త్రి గారు. కొన్ని మాటలు అయితే రిపీటెడ్ గా చెప్తున్నాడు. నిన్నైతే ఎందుకనో 10 సార్లు అన్నాడు రాబోయే 3 సంవత్సరాల కష్టకాలం మరి ఎక్కువ పెట్టిండు ఆయన. ఎందుకో మరి పరమాత్మ సన్నిధికి చేర్చగల సద్గుణములను సద్భావమును పెంచుకోవాలి. ఇప్పుడు ఇందాక బీ లైక్ ఏ ఫ్రూట్ అంది. ఎలాగా ఆయన బొడ్లోనే పెట్టుకుంటాడు, నెత్తిలోనే పెట్టుకుంటాడు, చేతిలోనే పెట్టుకుంటాడు. అది లేకుండా ఉండడు. సో మనం భగవంతుని చేతిలో ఏమి కావాలి అంటే యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, నాట్ యూజ్లెస్. సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దట్ ఆర్ యూజ్లెస్. సంవత్సరాల తరబడి వాడిన పనిముట్టు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎవరికైనా గిఫ్ట్ తెలుసుకుంటే మనం ఇచ్చే ఆర్టికల్ ఎలా ఉండాలంటే వాళ్ళు నిత్యం వాడుకునే విధంగా ఉండాలి. వీ షుడ్ బికమ్ ఏ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, నాట్ యూజ్లెస్. సమర్థవంతమైన పనిముట్లు కానీ మనం పొద్దున కూడా ప్రాతకాలంలో మనం చేస్తుంటాం. థ్యాంక్ యూ. బాగా ఇంకా మళ్ళీ ఇస్తా నీకు. దేశకాలబద్ధమైన లౌకిక ప్రపంచానికి మిమ్మల్ని ఆకర్షించే లక్షణం అన్నింటినీ వదిలిపెట్టాలి. సో సీ ఆల్వేస్ అవుట్ సైడ్. సాయి అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్. లౌకికాన్ని పట్టుకోవాలా, భౌతికాన్ని పట్టుకోవాలా, మనం ఆలోచించుకోవాలా. ఇవి తాత్కాలికమైన గుర్తించాలి. ఆనందం అంటే చెప్పారు, చదువుకోవడంలో ఆనందం. మళ్ళీ ఎన్నిసార్లు ఎక్కువ ఏ చెప్పా, ఎందుకంటే చదివి బయసాడు చేసినట్టు అయిపోయింది. చదువుకుంటే ఆనందం ఉంది, ఉద్యోగం ఉంది, పెళ్లి చేసుకుంటా ఉంది, పిల్లలు. మీరు ఆశించే ఆనందం అంతా మీలోనే ఉన్నది. ఇనుప పెట్టెలు అమూల్యమైన సంపదలన్నింటినీ వాటిని పొందటానికి తాళపు ఎక్కడుందో తెలియని వాళ్ళలాగా మీరు బాధపడుతున్నారు. సరి అయిన బోధలు విని వాటిని మననం చేసి అనుష్ఠించడం వల్ల తాళపు చెవిని కనుక్కుని ఇనుప పెట్టి తెరిచి లోపలున్న సంపదనంతా అనుభవించగలదు. ఇందాక మేడం అన్నట్టుగా కోపము, గర్వము, ద్వేషము, అసూయ అనే జ్వాలలు అత్యంత భీకరమైనవి. అవి దొంగచాటుగా మనసులు దొరపడి అంతు లేకుండా దహించి వేస్తుంటాయి. అనలుడు అంటే మనం ఇక్కడ అద్భుతం మాట చెప్పారు. గీతలో అగ్నిని అనలము అన్నారు. మనం కూడా ఒకసారి మనం ప్రస్తావించుకుంటే చాలా విషయాలు కదా ఏం గుర్తుంటే మన అట్లీస్ట్ మనకి రిపీట్ అనమాట. ఇది గీతలో అగ్నిని అనలము. పర్సు ఉంటుంది సైడ్. ఒక్క మాట గురువు గారు, అలము అంటే చాలు చాలు అని అర్థం సార్. అనలము అంటే ఇక్కడ వేరే భగవద్గీతలో చెప్పింది ఏంటంటే చాలా బాగుంది. జస్ట్ 1 minute 200 గురు 2 క్యాన్స్ వాడికి. వేరేవాడు ఇక్కడ వాట్ హీ నారేటెడ్ ఇన్ భగవద్గీత ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే రిలేటెడ్ గా చెప్పారు కృష్ణ పరమాత్మ అక్కడ. ఇక్కడ గీతలో అగ్నిని అనలము అన్నారు. ఎందుకంటే పుస్తకాలు ఇక్కడ సిచ్యువేషన్ బేస్ గా అనలము అంటే ఎప్పటికీ దానికి నో సాటిస్ఫాక్షన్ ఉన్న పదార్థాన్ని యూ హ్యావ్ టు కాల్ ఇట్ అనలము. అనలము అంటే ఎప్పటికీ తృప్తి చెందని అని అర్థము. ఎందుకంటే మనం వేసుకుంటే సాల్సాలు చేయబెడతామండి.
బాగుంటే ఇప్పుడు మిర్చి బజ్జీ అనుకోండి, ఒకటి వేసాడు బాగుంటే ఇంకోటి తింటాం, ఇంకా బాగుంటే ఇంకోటి తింటాం, నాలుగోది వద్దు చేయడం పెడతాం. కొంతమంది చేయడం పెట్టి వేసిన వాళ్ళు వద్దులో మనం వంగు కూడా అడ్డం పెడతాం, కొంతమంది ఏం వేయకుండా ఇస్తాడు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు. అంటే ఈ రోజుల్లో ఎవడో ఇట్లా చూపించుకుంటూ పోయేవాళ్ళే తప్పితే వేసేవాడు ఎవడు లేడు. బాగుంది అన్నగానే ఒక రోజు ఇవ్వకపోతే నేను అన్నా, ఎప్పుడు అనుకున్నావు మేము ఈ ఫంక్షన్ ఓనర్, మేము అందు ఓనర్ ఆఫ్ ది ఫంక్షన్. నాకు బాగుందంటే ఇవా ఆ స్టేజ్లో ఉన్నాం. ఒకప్పుడు చక్కగా వడ్డం చేసేవారు, ఇప్పుడు చూపించుకొని పోవటమే. ఇక నాకు చాలును అని ఎప్పుడు అన్నదట అగ్నిని చూసి మీరు బెదిరిపోతారు. మీ లోపల రగిలే అగ్ని సంగతి ఏమై వైశ్వానరుడు ఈ టాపిక్ దాచిపెట్టి సంవత్సరం అని చెప్దామంటే నాకు టైం సరిపోట్లా. ఎక్కడ దేవుడు ఉన్నాడు అంటే మనలో నన్ను వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు. ఇప్పుడు గంట క్రితం వేశాను, మళ్ళీ సత్సంగానే ఏం వేయడానికి రెడీగా ఉంటాను. ఈ భయంకర జ్వాలను ఎట్లా చల్లార్చవలను? సనాతన ధర్మం మహర్షుల అనుభవం ద్వారా తెలుసుకొని కొన్ని అగ్ని నిర్మూలక విధానములను బోధిస్తున్నది. అవే సత్యధర్మ శాంతి ప్రేమలు. అవే ఇప్పుడు చెప్పిన ఏంటంటే ఈ విధానాలు ఏంటంటే వీటి ద్వారా ఆ యొక్క ఫైర్ ని చల్లారుస్తున్నారు మానవతా విలువల ద్వారా. వీటిలో మీ హృదయాలు నానబెట్టినప్పుడు వాటికి అగ్ని దహించలేదు. అది ఎండుకట్ట అయితే తొందరగా అంటుకోదు, పచ్చికట్ట అంటుకోదు. రాజపాము నోట్లో చికెన్ కప్ప 4 దూపు పురుగులను పట్టుకోవాలనుకుంటుంది. అంత అద్భుతం చెప్పాడు. నేను పాము కప్ప గురించి చెప్పాడు. గత జన్మలోని వైరం పోకుండా మళ్ళీ పాము కప్ప కాబట్టి మళ్ళీ వైరాన్ని చూపించడం జరిగింది క్రిటిసైజ్ చరిత్రలో. ఇక్కడ చూడండి, ఒక క్షణంలో అది గట్టిగా నొక్కిందని కిష్టమంటది కప్ప. ఒక క్షణంలో ప్రాణం పోయేదానికంటే ఎదురుగా చిన్న పురుగు కనపడితే దాన్ని తిన్నామని ఆలోచిస్తుంది. దాని దుస్థితి దానికి తెలియదు. అట్లాగే మీరు కూడా ముచ్చు పోరల్లో చిక్కుకున్న సంగతి మర్చిపోతున్నారు. ఆనందం కోసం పెనుగులాడి దుఃఖమును, సుఖం కోసం ఆరాటపడి బాధలను పొందుతున్నారు. నశించిపోయే దేహంను పట్టుకుని వేలాడుతూ శాశ్వతమైన భగవంతుని విస్మరిస్తున్నారు. వేల మంది వివేకులు మీ చెవులలో నూరిపోస్తున్నప్పటికీ ఆ మాటలని రాతి నేల మీద తెలియని విత్తనాలు మాదిరిగా వ్యర్థమైపోతున్నాయి. అవి మెత్తని హృదయ భూమిలో నాటుకుని పరితప్త బాష్పజాలంతో తడిస్తే తప్పకుండా మొలకెత్తగలవు. నిర్మలమైన చైతన్యం ఒక దీపం, దానిలో అనుగ్రహము అని తైలం పోయాలి, నిగ్రహము అని ఒత్తిని వేయాలి, నామస్మరణ అని లాంతర్ గ్లాసు చక్కగా మరి ఇందాక దీపం గురించి చెప్పాడు. మనందరూ కృష్ణా దీపాలు వాడుకున్న వాళ్ళని. అప్పుడు సుఖదుఖాలు గాలి తాకిడి వల్ల లోపలి జ్యోతి అంతరించదు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి వంటి మహావాక్యాలతో జ్యోతిని వెలిగించాలి. ముందు మన ఇంట్లో దీపస్తంభం లాగా ఉండాలి, తర్వాత బికమ్ స్ట్రీట్ లైట్, దెన్ బికమ్ పోల్ స్టార్ అంటుంటారు పిల్లలతో. స్ట్రీట్ లైట్స్ కావాల్సిన వాళ్ళు స్ట్రీట్ డాగ్స్ అయిపోతున్నారని స్వామి ఆవేదన చెప్తారు. ధ్రువతారలాగా ఉండవలసిన వాళ్ళు అప్పుడు వెలుగు మీకే కాక ఇతరులకు కూడా ఉపకరిస్తుంది. ఒక జ్యోతి నుంచి ఎన్నో జ్యోతులు వెలుగుతున్నవి. ఇప్పుడు నేను ఎగురవేస్తున్న పతాకం మీలో దివ్యలు వెలిగించుకోండి అని ప్రబోధం చెప్తుంది. పతాకం మీద ఉన్న చిహ్నము ఇక్కడ నేల మీద మీ అందరికీ స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న మొన్న మేడం గారు చెప్పారు, ఎవరు పద్మకుమార్ కావచ్చు, వృత్తాలు అవన్నీ చెప్పింది.
ఆ పాత ప్రశాంతి నిలయం ఉన్నప్పుడు ఆ చుట్టూ రౌండ్ సర్కిల్ ఉంది, మధ్యలో లోటస్ ఉంది. ఆ సింబల్ స్వామి సింబల్ గుర్తి దీపస్తంభంలో చూసే ఉంటారు. ఈ కులంతహాలు కట్టక ముందు రౌండ్ సర్కిల్ ఉండి మధ్యలో ఉంటుంది. అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్యలో లోటస్ లాగా ఉంది, ఒక దీపస్తంభం లాగా ఉంది, పైన పద్మం ఉంటుంది. ఈ స్తంభము పైన పద్మము, దాని చుట్టూ ఉన్న ఏకకేంద్ర వృత్తములు సాధకుని మార్గంలో ఉన్న వివిధ ఘట్టములను సూచిస్తున్నది. ఎడారులు వంటి కోరికలు దాటి రక్తవర్ణ సోపానములు వంటి కోపమును ద్వేషమును దాటి చల్లని పచ్చని ప్రేమ సేవలో పయనించి యోగమనే మౌన భూమికి చేరుకోవాలి. అక్కడ నిశ్చలంగా ధ్యానం అనే స్తంభాకారమును పొందాలి. వృత్తమునకు నడుమ నిలిచిన యోగదండమునకు 6 చక్రములు ఉన్నాయి. 6 చక్రాలు అంటే మనకు తెలుసు. నిన్న చక్రాల గురించి వేదం అంటే అదే. ఆ మూలాధారంలో సహస్రాలు చేయడానికి జ్యోతిర్మహేశ్వరుడు ఆ షడానను జ్యోతి స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి అనమాట. దేవసేనాధిపతి. వీళ్ళు హెల్పర్. ఈ సత్య ఒకళ్ళు భజన పాడండి. టేక్ వాటర్. ఎవరినో ఒక భజన పాడండి. నేను చెప్తానండి. చెప్పమంటారా? పాడమ్మా. సాయిరా. జయ 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 హే జయ లోకేశ్వర సాయీశ్వర. జయ 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 హే జయ సాయీశ్వర లోకేశ్వర. బ్రహ్మానందమే నామ మహత్యము, బ్రహ్మానందమే నామ మహత్యం. సత్య ప్రచారము చేసితివా, సత్య ప్రచారము చేసితివా. మానవ సేవే మాధవ సేవని మానవ రూపము దాల్చితివా. మానవ సేవే మాధవ సేవని మానవ రూపము దాల్చితివా. సత్య సాయిగా వెలసితివా. జయ 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 హే జయ సాయీశ్వర లోకేశ్వర. శాంత స్వభావం ప్రేమ స్వరూపం, శాంత స్వభావం ప్రేమ స్వరూపం. ధర్మము నీవై నిలచితివా, ధర్మము నీవై నిలచితివా. మానవ ధర్మము మనిషికి నేర్పి, మానవ ధర్మం మనిషికి నేర్పి మనిషిలో దేవుని చూపితివా, మనిషిలో దేవుని చూపితివా. సత్య సాయిగా పలికితివా. జయ 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 హే జయ సాయీశ్వర లోకేశ్వర. బ్రహ్మానందం నామ మహాత్యం, సత్య ప్రచారము చేసితివా. మానవ సేవే మాధవ సేవని మానవ రూపం దాల్చితివా. సత్య సాయిగా వెలసితివా. జయ 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 హే జయ సాయీశ్వర లోకేశ్వర. శాంత స్వభావం ప్రేమ స్వరూపం, ధర్మము నీవై నిలచితివా. మానవ ధర్మము మనిషికి నేర్పి మనిషిలో దేవుని చూపితివా, మనిషిలో దేవుని చూపితివా. సత్య సాయిగా పలికితివా. జయ 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 హే జయ సాయీశ్వర లోకేశ్వర.
సాయిరామండి, ధన్యవాదాలు. ఓకే. సో ఈ షట్చక్రంను అధిగమిస్తూ సాధకుని కుండలిని శక్తి గమ్యస్థానం చేరుకుంటుంది. అది మూలాధారంలో ఉంటుంది. ఎలాగుందంటే నిద్రాణ స్థితిలో ఉన్న పాములు 3.5 feet ఆ యొక్క శక్తిని, కుండలిని శక్తిని జాగృతం చేసి ఉద్దీపం చేసి ఇట్ షుడ్ గో వర్టికల్ డైరెక్షన్, నాట్ డౌన్వర్డ్. ఉదయ కమలము విప్పారు. అది శివశక్తి స్వరూపం. అన్నపూర్ణ తత్వం సారు ఈ మధ్య విపరీతంగా చెప్తున్నాడు. అన్నపూర్ణదేవి ఈ నదిని బట్టి సహస్రారంలో ఉన్న శివశక్తి యూనిటీ ఈజ్ కాల్డ్ అన్నపూర్ణ తత్వం. వికసిత కమలంలోంచి జ్ఞాన జ్యోతి ఆవిర్భవిస్తుంది. ఇది భ్రాంతులన్నింటినీ తొలగిస్తుంది. అప్పుడు ఆత్మజ్యోతి వెస్టి సమిష్టి టాపిక్ అంతా నిన్నంతా నడుస్తుంది. వెస్టి అంటే ఇండివిజువల్, సమిష్టి. వెస్ట్ బిహేవియర్ వల్ల సమిష్టి. వెస్ట్ మంచిగా ఉంటే సమిష్టి బాగుంటుంది. దానికి బి మంచిగా ఉంటే ఎఫ్ బాగుంటే పూర్వకాలంలో అని చెప్పాడు ఆయన. నేను డీటెయిల్ గా చెప్తాను. బి అండ్ ఎఫ్ ఫర్గెట్ దేర్ డ్యూటీస్, సమాజం ఎలా కల్లో అయిపోతుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో వెస్టి వల్ల సమిష్టి ఉంటుంది. సమష్టిగా మంచిగా ఆనందంగా ఉంటే వెస్టి ఆనందంగా ఉండాలి. ఆత్మజ్యోతి ప్రకాశం ఇప్పుడు విశ్వజ్యోతి ప్రభల్లో విలీనం కాగలదు. ఇది సాధకుని పరమల. బెలూన్లో ఉన్న గాలి చుట్టూ గాల్లో కలిసిపోతుంది అనమాట ఏదో ఒక టైంలో. మన బెలూన్లో గాలి అనుకున్నాం ఆత్మతత్వం, మన చుట్టూ ఉంది పరమాత్మ తత్వం. ప్రశాంతి నిలయంకు 3 ద్వారములు. విశ్వమంతా విభుని మందిరం అయితే కైలాసమే వీధి వాకిలి అన్నాడు ఒక సాధు. మొదటి ద్వారమైన తమో గుణం దాటి అలంకరణలు, రంగుల తోరణాలు, గానం వెలిసిల్లే వనవాటికలో ప్రవేశిస్తారు. అది దాటిన తర్వాత రజోగుణ ద్వారం వస్తుంది. అది దాటిన తర్వాత సత్వగుణ స్థానం మీద ప్రార్థనా మందిరం ప్రవేశిస్తారు. నేను ఏ చేసినా చెప్పినా దానికి అంతరార్థం ఉంటుంది అంటున్నారు స్వామి. సాధకత్వం లేని పనులు నేను చేయను కనుక ఈ ద్వారాలు మీకు పాఠం నేర్పుతున్నాయి. స్వామి కంక్లూడింగ్ ది సెషన్ అండి. చిన్న మెసేజ్, స్మాల్ మెసేజ్, అందుకని తీసుకున్నాను. శివరాత్రి వంటి పర్వదినాలను మామూలు సెలవు రోజులుగా సినిమాలతో, చీట్లాటలతో, విహారయాత్రలతో వ్యర్థంగా గడపవద్దు. మాకు శివరాత్రి ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపించేవాళ్ళు. విజయవాడ రామ టాకీస్ అని ఉండేదన్నమాట. ఎవరికైనా తెలిసే ఉంటుంది. భగవంతుని ధ్యానించడం కోసము, మానవ సేవ చేసి దాని ద్వారా ఈశ్వరాలను చేయడం కోసం మహర్షులు ఈ పర్వదినాలు ఏర్పాటు చేస్తారు. ఈనాడు ఆత్మలింగంగా ఉద్భవించే జ్యోతిలింగంను ధ్యానించండి. నాలోనే కాక మీ అందరిలోనూ లింగం ఉన్నదని తెలుసుకోండి. శవమును శివము చేసే దివ్య శక్తికి లింగము ఒక ప్రతీక. ఈ పాయింట్ మనం అండర్లైన్ చేసుకోవాలి. లింగం అంటే లిమ్ లేతే గమ్ గైతే, ఎక్కడి నుంచి మొత్తం తన నుంచి వస్తుంది, మళ్ళీ మొత్తం తీసుకుంటుంది. బ్లాక్ హోల్ అండ్ వైట్ హోల్ ఇంకా శివలింగం. అన్నిటినీ దాంట్లో బయటకి ఇస్తుంది. అన్ని కూడా తనలో లేని లిమ్ లేతే గమ్ గైతే. ప్రభవించే ఆత్మలింగంను దర్శించి మీ అంతరంగ చేతనను దాని భావంతో నింపుకొని దివ్య శిఖరాలను అందుకోండి. ప్రశాంతి నిలయమందు మీరు గడపదలిచిన దినములను కబుర్లతోనూ శుష్క వాదములతోనూ వ్యర్థం చేసుకోవద్దు. అర్థం లేని కుతూహలంతో అటు ఇటు తిరుగుతూ పాడు చేసుకోవద్దు. ఇక్కడ క్రమశిక్షణ పాటించి సంభాషణలను, సహవాసములను, సౌఖ్యములను పరిమితం చేసుకోండి. ఇది ఎర్లీ స్టేజ్ రామ్ చెప్పింది కదా, 60s ప్రాంతంలో చెప్పిన మెసేజ్. దివ్య చింతనతో మీ కాలం గడపండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాడు, కేవలం ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాక మీ స్వస్థలాలకు చేరుకున్న తర్వాత కూడా ఈ నియమాలను అనుసరించి మీ ఆలోచనలు దైవం వైపు మరలుకోవాలి. ఇక్కడ ప్రశాంతిలో ఉన్న ఆనందం అనుభవించింది. మీ మనోవాక్కాయ కర్మలతో దేని చేత కూడా ఈ ప్రశాంతిని భంగపరచవద్దు. మీ పూర్వపుణ్యం వల్ల చిక్కిన ఈ సదవకాశంను, ఈ అపూర్వ అవకాశంను చక్కగా వినియోగించుకోండి అని స్వామి ప్రశాంతి నెలలో మహాశివరాత్రి నాడు న్యూ ఇయర్ ఇక్కడ ఆ పతాక ఆరోహణ చేసినప్పుడు
స్టార్టింగ్ శివరాత్రికి పోతే ఉదయం కూడా పోతే సత్సంగంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.